believe, only believe, and all things are possible. Only believe. My Lord, I believe. My Lord, I believe that all things are possible. My Lord, I believe. My Jesus is here. Pastor Rajiv, Pastor Mark. My Jesus is here, and all things are possible. My Jesus is here. My Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. Thank you, Lord. We thank you, Abba, Heavenly Father, అబ్బా పరలోకపు తండ్రి, మీకు మేము వందనాలు తెలియజేస్తున్నాము. for this wonderful opportunity you have given to us ఈ యొక్క అద్భుతమైన భాగ్యమును మాకు ఇచ్చినందుకై to come to you once again. మరొకసారి మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. The word says, blessed is the man whom thou causest to approach in your courts. నీ యొక్క ఆవరణములోని నిన్ను సమీపించిన ఆ మనుషుడు ధన్యుడై ఉన్నాడని నీ వాక్యము చెబుతా ఉన్నది. And we have come not because we wanted to come, but you bid us come. అయితే ప్రభువా, మేము ఇక్కడికి వచ్చినది అది మేము రావాలని అనుకోలేదు, కానీ నీవు మమ్మల్ని నడిపించావు ప్రభువా. Under your shed blood we come. మరి నువ్వు కార్చిన రక్తము క్రింద మేము వచ్చుచున్నాము. And you said, where 2 or 3 are gathered in my name. మరి మీరు చెప్పారు, ఎక్కడైతే నా నామములో 2 లేక 3 కూడి ఏకీభవించి ప్రార్థించుదురో you are in the midst of them. వారి మధ్యలో నువ్వు ఉందురు అని చెప్పావు ప్రభువా. So Lord, we thank you that we have come in your name. కాబట్టి ప్రభువా, మేము నీ నామములో ఇప్పుడు నీ సన్నిధికి రావడము మేము నిజంగా నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. May you come and break the bread of life for us. మరి మీరు వచ్చి మా కొరకు ఆ జీవవాక్యమును, ఆ జీవ రొట్టెను మాకు విరువమని ప్రార్థిస్తున్నాను. Touch my lips to speak thy word. నా యొక్క పెదవులను తాకుము, దాని ద్వారా నేను నీ వాక్యమును పలుకున్నట్లుగా. Stop me from speaking anything wrong. You stop the mouth of lions, Lord. ప్రభువా, నేనేదైనా తప్పు మాట్లాడుతున్నట్లయితే నన్ను ఆపివేయము, ఎందుకంటే నీవు సింహంలో యొక్క నోళ్లను కూడా మూసివేశావు దేవా. Help my translator brother మరి నా యొక్క తర్జుమా సహోదరునికి కూడా నీవు సహాయం చేయము. to do our spirit-filled translation. మరి ఆత్మ నింపుదల కలిగిన అనువాదము చేయనట్లుగా సహాయము చేయము. As he has been doing in the previous meetings. మరి ఇదివరకు జరిగిన కూటాలలో ఆయన ఎలాగైతే చేస్తున్నాడో ఆ విధముగా ప్రభువా. Oh Lord, give us grace. ప్రభువా, నువ్వు మాకు కృపనివ్వుము. Give us listening ears to hear what the Holy Spirit wants to speak to the churches. మరి సంగములతో పరిశుద్ధాత్మ ఏది మాట్లాడగోరుచున్నాడో దానిని వినున్నట్లుగా మాకు చెవులను దయచేయము. Bless Pastor Rufus Daniel and his church. మరి పాస్టర్ రూఫస్ డానియల్ గారిని మరి ఆయన సంగమును ఆస్వాదించుము. Now open thy word for us, Lord. ప్రభువా, నీ వాక్యము మా కొరకు తెరువుము ప్రభువా. Even the other ministers who have come, మరి ఇక్కడ మిగతా సేవకులు కూడా ఇక్కడికి వచ్చున్నారు. their churches, their families and other people, Lord, who have come here, may all be blessed. మరి ఆ వారి యొక్క సంఘములు, వారి యొక్క కుటుంబాలతో వచ్చిన మిగతా వారు కూడా ఇప్పుడు దీవించబడుదురు కాక.
we place our fights in your hand, for you are our Jehovah Nissi. మరి ప్రభువా మా పొట్లాటలని మా పోరాటాలని నీ హస్తములో పెడుతున్నాము, ఎందుకంటే నువ్వు యెహోవా నిస్సీగా ఉన్నావు, You are our Jehovah Jireh, నువ్వు యెహోవా ఈరేగా ఉన్నావు, and you are our provider. మరి నీవే మాకు సమకూర్చువాడవు. Now Lord, provide the message tonight. ప్రభువా ఈ రాత్రి మాకు వర్తమానమును సమకూర్చుము. In the name of Jesus Christ, I ask this prayer. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నేను అడుగుచున్నాను. Amen. ఆమేన్. Let's open our Bibles మన పరిశుద్ధ గ్రంథం మనం తెరదామండి. and we turn to the book of Luke, మరి లూకా సువార్త వైపు తిరుపుదాం మనము. the last chapter, that is 24th chapter. మరి చివరి అధ్యాయము, అది 24వ అధ్యాయము లూకా సువార్తలో. And we are reading verse 49 to verse 53. 49వ వచనం నుండి 53వ వచనం వరకు మనం చదువుకుందాం. And behold, I send the promise of my Father upon you, but tarry ye in the city of Jerusalem until ye be endued with power from on high. And he led them out as far as to Bethany, and he lifted up his hands and blessed them. And it came to pass, while he blessed them, he was parted from them and carried up into heaven. Amen. And they worshipped him and returned to Jerusalem with great joy, and were continually in the temple praising and blessing God. Amen. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం నుండి 53 వచనాలు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచుండుడని వారితో చెప్పెను. ఆయన బెతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆస్వాదించెను. వారిని ఆస్వాదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, may you break the bread of life for us. ప్రభు అయిన యేసు, నీ జీవపు రొట్టెను మా కొరకు నువ్వు విరువమని ప్రార్థిస్తున్నాము. And feed thy lambs. మరి నీ గొర్రెలను పోషించుము. Under your shed blood we come. నీ కార్చిన రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాము. In the name of Jesus Christ we ask this prayer. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. You all can be seated. మీరందరూ కూర్చొనవచ్చండి. Amen. ఆమేన్. God's name be praised once again. మరి దేవుని యొక్క నామము మరొక్కసారి స్తుతించబడును గాక. God really bless you all. దేవుడు మీ అందరినీ నిజంగా దీవించును గాక. And God bless our Pastor Rufus for giving us this platform to preach the word. మరి ఈ యొక్క దేవుడు పాస్టర్ రూఫస్ డానియల్ గారిని దీవించును గాక, ఎందుకంటే ఈ వాక్యమును బోధించడానికి ఈ వేదికను మాకు ఇచ్చాడు కాబట్టి. Already I'll try to straight away come to the points. మరి నేరుగా నేను ఈ యొక్క పాయింట్స్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాను. And try to see what the Lord has for us tonight. ఈ రాత్రి మన కొరకు ప్రభువు ఏమైతే కలుగున్నాడో దానిని చూడడానికి ప్రయత్నిద్దాం. Now try to hear carefully the message. ఇప్పుడు జాగ్రత్తగా వర్తమానం వినడానికి ప్రయత్నించండి. Because it has to do with a promise for these last days. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే వర్తమానము ఈ చివరి కాలమునకు వాగ్దానము ఏదైతే ఉందో దానితో సంబంధించిన వర్తమానం ఇప్పుడు ఇది. And I believe the Lord will open our eyes to see these things. మరి నేను నమ్ముతున్నాను ప్రభు మన యొక్క కనులు తెరిచి ఈ కార్యములను చూచినట్లుగా దేవుడు చేస్తాడని నమ్ముతున్నా నేను. The Lord has already been talking with us. మరి ప్రభు ఇదివరకే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. And he's been showing us his words of life. ఆయన యొక్క జీవపు వాక్యమును మనకు చూపిస్తా ఉన్నాడు ఆయన. God's name be praised. మరి ప్రభు యొక్క నామము స్తుతింపబడును గాక. Now I'm going to try to take you in a little different direction tonight. ఈ రాత్రి నేను ఇంకొంచెం వేరే దిశలో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. Which we will try to build up even in the future meetings. మరి రాబోయే కూటాలలో కూడా అది మీకు ఒక కట్టబడుటకు అది ఉపయోగపడుతుంది మీకు. Before I go, let me start from the basics. మరి నేను వెళ్ళే ముందు ప్రాథమికమైన విషయాల నుండి మనం ప్రారంభిద్దాం. We who are here in India, మరి ఇక్కడ మనం ఉన్న ఇండియాలో we didn't know that God had sent a prophet in this age. మరి మన కాలమునకు ఒక ప్రవక్తను పంపాడని మనకు తెలియదు. And if we talk about the world, మరి లోకం గురించి మాట్లాడితే the last great move that came on this earth was in America in Azusa Street, which began a Pentecostal age. మరి ఆ చివరి కదలిక అనేది ఎక్కడ మొదలైందంటే అమెరికాలో
మరి అజూసా వీధిలో, మరి అమెరికా దేశంలో అజూసా వీధిలో అది ప్రారంభమైంది. అది ఒక పెంతెకోస్తు ఉద్యమాన్ని తీసుకొచ్చింది. But immediately after 2 or 3 years, కానీ తర్వాత ఈ 2 లేదా 3 సంవత్సరాల తర్వాత they formed the General Council. వాళ్ళు ఒక జనరల్ కౌన్సిల్ అనే దానిని వాళ్ళు తయారు చేసుకున్నారు. Then they formed the Assemblies of God. తర్వాత వారు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనే దానిని తయారు చేసుకున్నారు. Then they divided into oneness, two-ness, three-ness. All those groups were there. మరి వాళ్ళు ఏకత్వము, ద్విత్వత్వము, మరి త్రిత్వము, ఇలా నానా రకాల గుంపులుగా వాళ్ళు అక్కడ విభజించబడ్డారు. And by 1945, 1945కి వచ్చేసరికి you find 3 head preachers and leaders in the Pentecostal denomination. They died in the same year. మరి మీరు ముగ్గురు పెంతెకోస్తు యొక్క ముఖ్యమైన ప్రసంగికులను 1945కి వచ్చేసరికి మీరు కనుగొంటారు. ఆ ముగ్గురు ఒకే సంవత్సరమున చనిపోయారు. Charles Price, Emmy McPherson, and Wigglesworth Smith. మరి విగిల్స్వర్త్ స్మిత్ 3 head preachers in the Pentecostal denomination died the same year. మరి ఆ ముగ్గురు ప్రసంగికులు పెంతెకోస్తు సంఘశాఖకు సంబంధించిన వారు సరిగ్గా ఆ సంవత్సరంలోనే చనిపోయారు. God was signaling at the end of that age. మరి దేవుడు ఆ చివరి యొక్క కాలమును ఆయన పంపిస్తున్నాడు ఆయన. But as you see a wheat tree growing up, మరి మీకు తెలుసు కదా, గోధుమ చెట్టు పెరుగుతున్నప్పుడు మనం చూసినట్లయితే first comes up the stalk, మరి మొట్టమొదటిగా అక్కడ ఒక చిన్న మొలక వస్తుంది. then comes the tassels, ఆ తర్వాత దాని యొక్క కాండములు వస్తాయి. then comes the shuck. ఆ తర్వాత పొట్టు వస్తుంది. It looks like the seed, but it is not the seed. అయితే అది ఎలా కనబడుతుంటది అంటే పొట్టు వలె అది విత్తనం వలె కనబడుతుంది, కానీ ఆ పొట్టు విత్తనం కాదు. Then inside that shuck grows the real seed. అయితే ఆ పొట్టు లోపట నిజమైన విత్తనము పెరగడం ప్రారంభిస్తుంది. So that's how it happened with the church. అదే విధంగా సంఘానికి కూడా జరిగినది. It was born at Pentecost, అది పెంతెకోస్తులో ప్రారంభం, అది పెంతెకోస్తులో జన్మించినది, based on the word. మరి వాక్యము పైన ఆధారపడుతూ. But during the dark ages it was killed. కానీ అదే ఆ చీకటి యుగములలో అది చంపబడింది. That seed went in the ground. మరి ఆ విత్తనము భూమిలోనికి వెళ్ళినది. But in Luther's time, కానీ లూథర్ కాలంలో up came the stalk. లూథర్ యొక్క కాలంలో ఒక చిన్న మొలక బయటకు వచ్చినది. Then in Wesley's time, మరి వెస్లీ కాలంలో the tassels came. మరి అక్కడ కాండములు వచ్చేసినాయి. Then Pentecostals were the shuck. మరి పెంతెకోస్తులు ఎవరంటే పొట్టై ఉన్నారు. They looked like the seed, but that was not the seed. అయితే వాళ్ళు విత్తనం వలె కనబడ్డారు, కానీ వాళ్ళు విత్తనము కాదు వాళ్ళు. But then came the seed age. ఆ తర్వాత విత్తనం యొక్క కాలం వచ్చింది. And the seed that went in the ground was the word. మరి ఆ నేలలోనికి వెళ్ళిన ఆ విత్తనము అది దేవుని వాక్యమై ఉండెను. And that same seed had to come back. ఇప్పుడు అదే విత్తనం మరలా చెట్టుపైకి తిరిగి రావాల్సి ఉన్నది. And the beginning of the age, that word had become flesh as son of man. మరి ఆ ప్రారంభములో, ఆదిలో మరి ఆ వాక్యము శరీరమైనది మనుష్య కుమారుడిగా. Even in a birth, మరి జన్మలో కూడా what comes out? The water. జన్మలో కూడా ఏం జరుగుతుంది? మొదటగా నీరు వస్తుంది బయటికి. Then comes the blood. తర్వాత రక్తం వస్తుంది. And then when you spank the baby, తర్వాత ఆ బిడ్డను కొట్టినప్పుడు it starts crying. అది ఏడవడం ప్రారంభిస్తుంది. The spirit has come. ఆత్మ వచ్చేసింది ఇప్పుడు ఆ బిడ్డలోనికి. 1 John 5, 7, 6 and 7 and 8, it says like this. మరి మొదటి యోహాను మరి 5వ అధ్యాయము 6-7 వచనాలు ఇలా చెప్పబడుతున్నది. I am not reading it. దాన్ని నేను చదవడం లేదు. There are 3 that bear witness in heaven. మరి పరలోకమందు 3 ఉన్నాయి సాక్ష్యం చెప్పేవి. The Father, తండ్రి, the Word, మరి వాక్యము, which is the Son, అదే కుమారుడై ఉన్నాడు, and the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ. And these 3 are one. మరి ఈ 3 ఒకటై ఉన్నది. That verse is absent in other translations. మిగతా తర్జుమాలలో, ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్లో అలా ఉంది, కానీ మిగతా తెలుగు, హిందీ ఆయా భాషలలో అది మొత్తానికే లేకుండా పోయింది. అంతే వేరుగా అక్కడ తర్జుమా చేయబడింది. I don't know why did they take that verse out. ఎందుకు ఆ వచనాన్ని వాళ్ళు ఎందుకు తీసేశారో నాకు తెలియదు. But that verse is in the Bible. కానీ ఆ వచనము బైబిల్లో ఉన్నది. These 3 are one. ఈ 3 ఒకటై ఉన్నవి. And there are 3 that bear witness on earth. మరి భూమిపైన 3 ఉన్నాయి సాక్ష్యం ఇచ్చేవి. The water, ఒకటి నీరు, the blood, రెండవది రక్తము, and the spirit. తర్వాత ఆత్మ. People thought when they had the spirit, it is the end. మరి జనులు ఏమనుకున్నారంటే ఆత్మను పొందుకున్నప్పుడు ఇక అదే చివరిది, అదే ముగింపుది అనుకున్నారు. But the Bible says కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది,
these three are not one, ఈ మూడు ఒకటి కావండి, but these three agree in one. కానీ ఈ మూడు ఒకదాని యందు ఏకీభవించుచున్నవి. Water, నీరు, blood, రక్తము, spirit. ఆత్మ, They agree in one. అవి మూడు ఒకదాని యందు ఏకీభవిస్తున్నాయి. Water speaks of a baptism. మరి నీరు బాప్తిజం గురించి మాట్లాడుతున్నది. Blood speaks of sanctification. మరి రక్తము శుద్ధీకరణ గురించి మాట్లాడుతున్నది. Water age was Luther. మరి ఆ నీటి కాలము అది లూథర్ కాలము. Blood age was Wesley. రక్తం యొక్క కాలము వెస్లీ కాలము. The Holy Spirit age was the Pentecostals. మరి పరిశుద్ధాత్మ యొక్క కాలము పెంతెకోస్తుల కాలము. But the word doesn't stop there. కానీ వాక్యం అక్కడితో ఆగిపోవట్లేదు. Now these three agree in one. మరి ఈ మూడు ఒకదాని యందు ఏకీభవిస్తున్నాయి. ఈ మూడు కలిసి ఒకదాని యందు ఏకీభవిస్తున్నాయి. What do they agree in? అది మరి దేనిని అవి అంగీకరిస్తున్నాయి? A body ఒక శరీరాన్ని, which is born. అది జన్మించబడిన శరీరం. Water, blood and spirit agree in one, and that's a body, that's a birth. మరి అది నీరు, రక్తము, ఆత్మ ఈ మూడు ఒకదానిని ఏకీభవిస్తున్నాయి. అది ఏమిటో కాదు కానీ జన్మించబడిన ఆ శరీరం అయి ఉన్నది. So water, blood and spirit in the new birth, కాబట్టి ఇప్పుడు నీరు, రక్తము, ఆత్మ క్రొత్త జన్మలో it agrees in a fourth thing. అది నాలుగవ దానిని ఏకీభవిస్తున్నది. Yes, there are 3 steps of grace. అవును, కృపకు 3 మెట్లున్నాయి. But the 3 steps take you to the 4th place. అయితే ఈ 3 మెట్లు నిన్ను 4వ స్థలంలోనికి తీసుకెళ్తది. Now you're preaching a new doctrine, brother. మీరు అనొచ్చు, సోదరుడను కొత్త సిద్ధాంతాన్ని బోధిస్తున్నావని. Again I'd say, నేను మరలా చెప్తున్నాను, read the message. వర్తమానమును చదవండి. In the message restoration of the bride tree, he said, మరి ఆ వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే వర్తమానంలో ఆయన చెప్పాడు, 4 death messengers killed this tree. మరి ఈ 4 వర్తమానికులు ఈ యొక్క చెట్టును చంపేశారు. And now he says 4 life messengers bring it back. మరి 4 మరణపు వర్తమానికులు ఈ చెట్టును చంపేశారు. మరి ఇప్పుడు అన్నాడు ప్రవక్త, ఇప్పుడు 4 జీవము యొక్క వర్తమానికులు దీన్ని మరలా తిరిగి జీవంలోనికి తీసుకొస్తున్నారు. Water, నీరు, blood, రక్తము, spirit, ఆత్మ. and now comes the word. మరి ఇప్పుడు వాక్యం వస్తున్నదిగా. The word became flesh. మరి ఆ వాక్యము శరీరమైనది. That's the 4th stage. అది 4వ స్థితి. And in that stage, మరి ఆ స్థితిలో what was he called 2000 years back? మరి 2000 సంవత్సరాల క్రితమైన ఏమని పిలిచాడు? When the word became flesh 2000 years back, it was called Son of Man. మరి ఆ 2000 సంవత్సరాల క్రితము వాక్యము శరీరమైనప్పుడు అది మనిషి కుమారుడని పిలువబడినది. So after the Pentecostal age, కాబట్టి పెంతెకోస్తు కాలము తరువాత, which is spirit, అది ఆత్మ తరువాత came the body. అప్పుడు శరీరం వచ్చినది. It was now the body age time. ఇది శరీర కాలమై ఉన్నది ఇది. And when the body age came, మరి ఈ శరీర కాలం వచ్చినప్పుడు God brought a first one మరి దేవుడు మొదటి వాడిని తీసుకొచ్చాడు, who had an image of the first one. ఆ మొదటి వాని యొక్క రూపము కలిగిన వాడిని తీసుకొచ్చాడు. God brought a prophet దేవుడు ఒక ప్రవక్తను తీసుకొచ్చాడు. at the end of the Pentecostal age. మరి పెంతెకోస్తు యొక్క కాలం యొక్క ముగింపులో What was his ministry? ఆయన పరిచర్య ఏమిటి? To take from the Pentecostal age to a new body. ఎస్, ఆ పెంతెకోస్తు కాలము నుండి మనల్ని తీసుకొని కొత్త శరీరంలోనికి తీసుకెళ్లడం అయి ఉన్నది. Pentecostal message was wonderful, yes. ఆ పెంతెకోస్తు వర్తమానం చాలా అద్భుతమైనది, అవునండి. But they have to agree in one. కానీ అవి 3 ఒకదాని యందు ఏకీభవించాలా. And what is that one? మరి ఆ ఒకటేంటి? The word becoming flesh. అది వాక్యము శరీరం అవడం అయి ఉన్నది. And that was called the Son of Man. మరి అదే మనిషి కుమారుడు అని పిలువబడుతున్నది. I hope you're understanding that. మీకు అది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. So at the end of the Pentecostal age, మరి పెంతెకోస్తు కాలం యొక్క ముగింపులో God sent a prophet దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. to take the people to the mysteries of God. దేవుని యొక్క మర్మముల యొద్దకు జనులను తీసుకెళ్లడానికి. Even till Pentecostal age, మరి పెంతెకోస్తు కాలం వరకు many mysteries of the Bible were still mysteries. మరి బైబిల్లోని అనేకమైన మర్మములు ఇంకనూ మర్మములుగానే మిగిలి ఉన్నాయి. So many things in the Bible చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, were not known. కానీ అవి తెలియజేయబడలేదు. But God sent this prophet కానీ దేవుడు ఈ ప్రవక్తను పంపాడు. according to Malachi 4, మలాకి 4 ప్రకారముగా, according to Revelations 10:7. మన ప్రకటన 10:7 ప్రకారముగా. And what was that purpose? ఆ యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు పంపడంలో? Preach those mysteries, ఆ మర్మములను బోధించు, to call out a people. ఒక ప్రజలను బయటికి పిలవడానికి. And remember, మరి గుర్తుంచుకోండి, what's the sign of the fall?
fall. పడిపోవడం యొక్క సూచన ఏంటిది? The head leaders of that Pentecostal denomination are now joining back through the World Council of Churches in ecumenical move back to the Catholic Church. They are not joining. They are Joining, Yeah. yes. మరి ఈ పడిపోవడానికి కారణం ఏంటిదంటే ఆ పెంతెకోస్తు కాలంలో ఉన్న ఆ పెద్ద పెద్ద పెంతెకోస్తు లీడర్స్ ఎవరైతే ఉన్నారో, పెంతెకోస్తు యొక్క కాలంలో ఉన్న పెంతెకోస్తు లీడర్స్, ఆ నాయకులు వాళ్ళు ఏం చేశారంటే ఆ మత కదలిక ద్వారా, ఎకనామికల్ మూవ్, మత కదలిక ద్వారా వాళ్ళు ప్రపంచ సంఘ సమాఖ్యలలో చేరి మరలా తిరిగి రోమన్ క్యాథలిక్లో చేరిపోయారు. They are joining up with them. వారు దాంతో కలిసిపోయారు, వాళ్ళు జాయిన్ అయ్యారు. They say we don't go there, but we can walk with them. అయితే వాళ్ళు ఇలా అన్నారు తెలివిగా, ఏంటిదంటే మేము వారితో కలవం కానీ వారితో కలిసి నడుస్తాం. That's a sign of the end time. మరి అదే చివరి కాలం యొక్క సూచన. All the daughters will go back to the mother. కుమార్తెలన్నీ కూడా తిరిగి తల్లి యొద్దకు వెళ్ళవలసిందే. But at the same time, కానీ అదే సమయంలో in Revelation 17 there was an angel who moved his hand in front of John. ప్రకటన 17లో ఒక దూత ఉన్నాడు, యోహాను ఎదుటకు వచ్చి ఒక్కసారి అతని ముందు ఇలా చేతు ఊపాడు. So why are you wondering at her? దాన్ని చూసి ఎందుకు నువ్వు ఆశ్చర్యపడుతున్నావు? I'll explain to you her mystery. ఆమె యొక్క మర్మాన్ని నేను నీకు వివరిస్తా. We had an angel today ఈ రోజున మనకు ఒక దూతున్నాడు who explained that mysteries. ఆ మర్మములను బోధించాడు, ఆ మర్మములను వివరించాడు. And what was the message? మరి వర్తమానం ఏంటి? Come out of Babylon. బబులోను నుండి బయటికి రండి. Amen. ఆమేన్. So we thank God that God has called the people out of that place. మరి నిజంగా ఈ రోజు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఆ స్థలము నుండి దేవుడు కొంతమంది ప్రజలను బయటికి పిలిచాడు. If there would be someone interested in understanding these things which are being preached as initial phases in the meeting, later on can contact our brother Rufus and other people here. మరి ఎవరైనా సరే ఇప్పుడు బోధించబడుతున్న ఈ విషయాలను గురించి మీకు ఆసక్తి ఉంటే, ఇంకా మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాము అని గనక మీరు అనుకున్నట్లయితే, తర్వాత మీరు ఇక్కడున్న పాస్టర్ రూఫస్ గారిని కానీ ఇంకా మిగతా సోదరుని కానీ మీరు సంప్రదించవచ్చు. You can understand that. అది మీకు అర్థమైంది అనుకుంటున్నా. I know there might be many questions. నాకు తెలుసు మీలో చాలా మంది ప్రశ్నలు ఉండొచ్చు. As I was hearing the testimony, brother Rufus also one day had lot of questions. మరి నేను సాక్ష్యం విన్నాను, అదేంటంటే బ్రదర్ రూఫస్ కూడా చాలా ప్రశ్నలు ఉండే. When the queen of Sheba came to the meeting of Yes, Solomon, yes. she had lot of questions. ఆ షేబా దేశపు రాణి సొలొమోను యొక్క కూటానికి వచ్చినప్పుడు ఆమె యొద్ద కూడా చాలా ప్రశ్నలు ఉండే. But when the meeting went on, కానీ కూటము జరుగుతూ ఉంటే all her questions were answered. ఆమె ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికినది. So you just believe the word, కాబట్టి నువ్వు కేవలం వాక్యమును నమ్మండి, and God will answer your question. దేవుడు మీ యొక్క ప్రశ్నలకు జవాబిస్తాడు. There's a greater than Solomon here ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. to answer every question which is in your heart. నీ హృదయంలో ఉన్న ప్రతి ప్రశ్నకు ఆయన జవాబిస్తాడు. It may be not possible for me as a human to answer that. అయితే ఒక మానవుడిగా వాటికన్నిటికీ జవాబు చెప్పే సాధ్యం నాకు కాకపోవచ్చు. I don't know your language. ఎందుకంటే మీ భాష నాకు తెలియదు. I may don't have a time. మరి నాకు సమయం కూడా లేకపోవచ్చు. But Holy Ghost has all the time కానీ పరిశుద్ధాత్మ ఎల్లకాలంలో ఉంటాడు ఆయన. to sit with you and open the word for you. మరి నీతో పాటు కూర్చొని నీకు వాక్యమును తెరుస్తాడు. So if you open your heart and seek the truth with a true heart, God will reveal it to your heart. కాబట్టి నీ హృదయాన్ని తెరిచి సత్యమును గురించి నీ హృదయాన్ని తెరిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ హృదయంతో మాట్లాడి నీలో ఉన్న ప్రశ్నలకు అన్నిటికీ జవాబు చెప్తాడు. And I personally believe మరి నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నా, God has souls here. దేవుడు ఇక్కడ కొన్ని ఆత్మలను కలిగి ఉన్నాడు. I know they are here. అవును, నాకు తెలుసు అవి ఇక్కడ ఉన్నాయని. And this voice is being spoken to sow a seed. మరి ఈ స్వరము ఇప్పుడు ఎందుకు పలకబడుతున్నదంటే ఒక విత్తనములను నాటే విధంగా పలకబడుతున్నది. You may not see the effect immediately, దీని యొక్క ప్రభావం వెంటనే మీరు చూడకపోవచ్చు. but after few months of a few years you can see something happening. అయితే కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో ఏదో జరగడం మీరు చూడగలుగుతారు. God has to bring that last soul. ఎందుకంటే దేవుడు ఆ చివరి ఆత్మను తీసుకురావాల్సి ఉన్నది. So I believe that. కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నా. God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక.
Now moving towards the message. ఇప్పుడు వర్తమానం వైపు మనం ముందుకెళ్దాం. And may God give me grace to share these thoughts with you. మరి ఈ ఆలోచనలను మీతో పంచుకున్నట్లు దేవుడు నాకు కృప చూపును గాక. Now this is for those who are in the message, who read the message and follow the message. మరి ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏవైతున్నాయో అది వర్తమానంలో ఉన్న వారికి, వర్తమానాన్ని వెంబడిస్తున్న వారికి, వర్తమానాన్ని చదువుతున్న వారికి నేను చెప్తున్న విషయాలు ఇప్పుడు. And I think most of us are that. మరి మనలో చాలా మంది దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నా. How many sitting here are belonging to that message followed, preached by a prophet? మరి ఎంతమంది ఇక్కడ ప్రవక్త ద్వారా బోధించబడిన వర్తమానాన్ని వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. యా, ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానాన్ని. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Most of us are here in that way. మరి చాలా మంది మనలో చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళు. If you don't know about this prophet, ఈ ప్రవక్తను గురించి కనుక మీకు తెలియకపోతే, as I see some hands didn't go up, ఎందుకంటే కొంతమంది చేతులు పైకెత్తలేదని నేను చూశాను. no problems. సమస్య ఏం లేదు. After the meeting you can contact. మరి మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు కలుసుకొనవచ్చు. Yes, నిజమండి, అవునండి. and it is our business to make you understand that. మరి దాన్ని మీకు అర్థమవునట్లుగా చేయడం అది మా పని అయి ఉన్నది. May God give us grace. దేవుడు మాకు కృప చూపును గాక. In his first coming he came in a humble way. ఆయన మొదటి రాకడలో ఆయన సామాన్యతలో వచ్చాడు, సామాన్యమైన మార్గంలో వచ్చాడు. So in the second coming he too will come again in a very humble way. మరి రెండవ రాకడలో కూడా ఆయన అదే సామాన్యమైన మార్గంలో వస్తాడు. He'll not be coming in big places. ఆయన పెద్ద పెద్ద స్థలాల్లోనికి ఆయన రావడం కాదు. He was born in a stable. ఆయన ఒక పశువుల పాకలో జన్మించాడు. Similarly he will come again in this age. మరి ఈ కాలంలో కూడా అదే విధానంలో వస్తాడు ఆయన. And take his bride home. మరి ఆయన వధువుని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. Now I believe are living in the very last days. మరి నేను నమ్ముతున్నాను మనం ఇప్పుడు చాలా చివరి దినాల్లో జీవిస్తున్నామని. And after this meeting tonight you realize more. మరి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని మీద ఎక్కువగా గ్రహిస్తారు మనం చివరి దినాలలో ఉన్నామని. Now why did you pick up the scripture, brother? మరి ఈ లేఖనాన్ని నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు సహోదరుడా? Because this is that scripture our Lord is speaking to his disciples while he is on his way to his ascension. మరి ఈ యొక్క లేఖనమే తన శిష్యులతో ఆయన మాట్లాడుతున్న లేఖనము. ఆయన ఆరోహణమయ్యే సమయంలో ఆయన శిష్యులకు చెప్తున్న లేఖనం ఇది. Now you'll try to understand these things. మరి ఈ విషయాలను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. What I showed yesterday, I'll start from that background. మరి నిన్నటి దినమందు నేను ఏదైతే చూపించానో ఆ నేపథ్యం నుండి ఈ రోజు మొదలు పెడతా. Today I'm reading from 70 weeks. నేను 70 వారం నుండి ఈ రోజు నేను చదువుతున్నాను. Because these are those messages where he specifically gave some dates. ఎందుకంటే ఈ యొక్క వర్తమానాలలో ఆయన ప్రత్యేకంగా కొన్ని డేట్స్ ఇచ్చాడు, కొన్ని ఆ డేట్లు చెప్పాడు ఆయన. To those who hear the message and read the message, attention. మరి ఎవరైతే వర్తమానం వింటుంటారో, వర్తమానం చదువుతుంటారో, దయచేసి మీరు అటెన్షన్ గా ఉండండి. Because now we are moving in a direction. ఎందుకంటే ఇప్పుడు మనం మరొక దశలోకి మనం ఇప్పుడు కదలబోతున్నాం. I am reading the quote. నేను ఇప్పుడు ఒక కొటేషన్ చదువుతున్నాను. Now Jesus the Messiah, మరి ఇప్పుడు మెస్సయ అయిన యేసు rode into the city of Jerusalem, ఆ యెరూషలేము యొక్క పట్టణంలోనికి ఆయన స్వారీ చేసుకుంటూ వెళ్ళాడు. triumph on the back of a white mule. మరి ఆ తెల్లని ఆ గాడిద పైన కూర్చొని ఆయన స్వారీ చేసుకుంటూ వెళ్ళాడు. He means a donkey actually. వాస్తవం అదేంటంటే అది గాడిద అని ఆయన ఉద్దేశం. మ్యూల్ అంటే గాడిదని ఇక్కడ. On Palm Sunday, మరి ఆ మట్టల ఆదివారమున April the 2nd AD 30. మరి ఏప్రిల్ 2వ క్రీస్తు శకము 30వ సంవత్సరంలో 2వ తారీఖున He's giving the exact date of Palm Sunday. మరి మట్టల ఆదివారం యొక్క సరియైన డేట్ ని ఆయన ఇస్తున్నాడు ఇక్కడ. Very clear, there's no doubt. అందులో ఎలాంటి సందేహం లేదు, చాలా స్పష్టము. Then yesterday I read a quote to you from the seals. మరి నేను నిన్నటి దినమందు ముద్రలో నుండి ఒక కొటేషన్, ఒక వ్యాఖ్యానం చదివి మీకు వినిపించా. Matthew 24 took place on Tuesday. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము మంగళవారమున జరిగినది. And Tuesday was April the 4th. మరి ఆ మంగళవారము ఏంటో కాదు కానీ అది ఏప్రిల్ 4వ తారీఖున. And it's also written in the book. మరి అది కూడా పుస్తకంలో రాయబడి ఉన్నది. So there's no doubt about these dates. కాబట్టి ఈ యొక్క దినములను గురించి, అంటే ఈ తారీఖులను గురించి మనం ఎలాంటి సందేహం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. Okay, once again start going with me. మరి మరొకసారి నాతో పాటు వెళ్దాం. సరే, Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Palm Sunday, April the 2nd. మట్టల ఆదివారము ఏప్రిల్ 2వ తారీఖు. Tuesday, April the 4th. మరి మంగళవారము
అది ఏప్రిల్ 4వ తారీఖు. So Friday would be April the 7th. కాబట్టి ఇప్పుడు శుక్రవారం ఏంటంటే ఏప్రిల్ 7వ తారీఖున. So he died on April the 7th. ఆయన ఏప్రిల్ 7వ తారీఖున చనిపోయాడు ఆయన. Then April 9th he rose again. మరి ఏప్రిల్ 9వ తారీఖున ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచాడు. Turn to Acts chapter 1. మరి నాతో పాటు మీరు మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయం వైపు త్రిప్పండి. Again written by Luke. మరి లూకా ద్వారానే ఇది కూడా రాయబడి ఉన్నది. And let us read the scripture. ఇక్కడ ఒక లేఖనాన్ని మనం చదువుదాం. We are reading from verse 1 to verse 3. To cut short the time, I'll request my brother to read in Telugu. మరి 1 నుండి 3 వచనాలు చదువుకుందాము. సమయం ఆదా చేయడానికి తెలుగులో చదువుదాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమున రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? He was seen after his resurrection 40 days. ఆయన పునరుద్ధానుడై లేచాక 40 రోజులు కనబడ్డాడు ఆయన. Then on the 40th day he ascended on high. మరి 40 రోజున ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు ఆయన. So if you start calculating 40 days from April 9, ఏప్రిల్ 9వ తారీఖు నుండి మీరు గనక 40 రోజులను లెక్కించడం మొదలు పెడితే April 9, April 30, మరి ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 30కి 21 days. 21 రోజులు. Add 19 more days to make it 40. మరి దాన్ని 40 రోజులు చేయాలంటే ఇంకా 19 రోజులు కలపాలి దాంట్లో. Where are you? ఎక్కడున్నాను? May the 19th. మే 19లో ఉన్నావు ఇప్పుడు ఈ రోజున. That's why I was saying today morning. అందుకే ఉదయకాల సమయంలో నేను చెప్తా ఉన్నా, Either it was 18th or it was 19th. అది మే 18వ తారీఖున లేక మే 19వ తారీఖున అయి ఉండొచ్చు. When our Lord raptured. మన యొక్క ప్రభు ఎత్తబడ్డాడు. So May 18th and 19th was the day of rapture number 4. యా, మరి మే 18 లేక 19 అనేది అది ర్యాప్చర్ సంఖ్య 4. So the day we are holding the meeting here, మరి ఇక్కడ ఈ రోజు మనం ఈ కూటాన్ని పెట్టుకున్న ఈ దినము is actually the day of rapture. ఇది వాస్తవంగా ఎత్తబడిన రోజు అయి ఉన్నది ఇది. This is the day our Lord was taken up in the cloud. మరి ఈ యొక్క దినముననే మన యొక్క ప్రభువు మేఘారుడై తీసుకొని పోబడ్డాడు. But before he was taken up, కానీ ఆయన పైకి తీసుకొని పోయే ముందు he gave a message on May the 19th. మరి మే 19వ తారీఖున ఆయన ఒక వర్తమానం ఇచ్చాడు. And that is a message which we need to hear. మరి ఆ వర్తమానం ఈ రోజు మనం వినవలసి ఉన్నది. And we'll develop it to this age. మరి అది ఈ కాలమునకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. To show you what he's supposed to be doing in this hour. ఈ గడియలో ఏమి ఆయన చేయబోతున్నాడు అనే దానిని మీకు చూపిస్తున్నది. Just before he ascended, ఆయన ఎత్తబడే ముందు, listen to it carefully. దీన్ని జాగ్రత్తగా వినండి. While he was taking his disciples to that place, మరి యేసుక్రీస్తు తన యొక్క శిష్యులను ఆ ఎత్తబడే స్థలంలోనికి ఆరోహణం వెళ్ళే స్థలంలోనికి ఆయన తీసుకొని వెళ్తూ ఉండగా he had one specific message. ఆయన దగ్గర ఒక్క ప్రత్యేకమైన వర్తమానం ఉన్నది. You tarry in Jerusalem. మీరు యెరూషలేములో కనిపెట్టండి. Go to that room. ఆ యొక్క గదిలోనికి వెళ్ళండి. And you will be endued with power from on high. పైనుండి వచ్చు శక్తి చేత మీరు నింపబడుదురు. He gave them a promise. వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు ఆయన. On that particular day, ఆ ప్రత్యేకమైన దినం రోజున a promise of an outpouring of a filling. మరి ఒక కుమ్మరింపు నింపుదలను గూర్చిన ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఆయన. Joel 2:28 was waiting to be fulfilled. మరి Joel. యోవేలు 2:28 ఇప్పుడు నెరవేర్పు చేయడానికి సిద్ధముగా ఉన్నది, వేచి చూస్తా ఉన్నది. And on May the 19th, మరి మే 19వ తారీఖున he was giving them a promise. వారికి ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఆయన. The time has come. సమయం వచ్చినది For that promise to be fulfilled. ఆ వాగ్దానం నెరవేర్పు జరిగే సమయం వచ్చినది. And get ready. దానికోసం సిద్ధపడండి. To be filled with that power. ఆ శక్తి చేత నింపబడడానికి. Are you listening now? మీరు వింటున్నారా ఇప్పుడు? But after that filling, కానీ ఆ నింపుదల తర్వాత you shall be my witnesses. మీరు నాకు సాక్షులై ఉందురు. Is that the message? అదేనా వర్తమానము?
But now I'm going to go a little further. అయితే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను. May God bless you to understand certain దేవుడు things. దీని ఫలానా విషయాలను అర్థం చేసుకున్నట్లుగా దేవుడు దీవించును గాక. On the same date, అదే తారీఖు నుండి now we have found it. మనం దాన్ని ఇప్పుడు కనుగొన్నాం ఇక్కడ. When the Lord was raptured, మరి ఎప్పుడైతే మన ప్రభు ఎత్తబడ్డాడో, that's right. అది నిజమండి. It was 18th or 19th May. అది 18 మే లేదా 19 మే అయి ఉంటుంది. On this very day, మరి ఈ దినమననే Brother Joseph Branham was born. సోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ గారు జన్మించారు. Today everybody said happy birthday to Brother Joseph Branham. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు సోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. Now listen, this is something which we need to understand. మరి వినండి, ఇది మనం ఒక దానిని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. The birth of Brother Joseph Branham మరి బ్రదర్ జోసెఫ్ బ్రెన్హామ్ గారి యొక్క జన్మ is a sign for us in this last days. ఈ చివరి దినములలో అది మనకు ఒక సూచన అయి ఉన్నది. Now let us see in the Bible. మరి దాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. And before I go, let me share the testimony of the prophet. మరి నేను దాని వెళ్ళే ముందు, ఆ బైబిల్లో దాన్ని చూపించే ముందు, మన ప్రవక్త గారి యొక్క సాక్ష్యం నేను మీతో పంచుకుంటాను. I'll not have time to read again. మరి మళ్ళా నేను అదంతా వర్తమానంలో చదివి మీకు చూపించేంత సమయం నాకు లేదు. But I'll give you the name of the message. కానీ వర్తమానం ఒక పేరు మాత్రం నీకు ఇస్తాను. Works is faith expressed. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం, which he preached in 965. మరి 1965లో దాన్ని ఆయన బోధించాడు. And there are some other messages. I'll give you the names. మరి ఇంకా వేరే వేరే వర్తమానాలు ఉన్నాయి, వాటి పేర్లు కూడా చెప్తాను మీకు. In that message he explained very clearly. ఆ వర్తమానంలో ఆయన చాలా స్పష్టంగా బోధించాడు. ఆయన He said, I was in the Twin City. ఆయన అన్నాడు, నేను ఆ యొక్క ట్విన్ సిటీలో ఉండే. Twin City was actually called Regina. Regina. ఆ ట్విన్ సిటీ వాస్తవంగా ఏమని పిలవబడేది అంటే వర్జానియా. అది అమెరికాలో ఉన్న రెజానియా. And Regina was the city where the first case of discernment took place. రెజానా అనే ఆ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా ప్రవక్త గారికి వివేచన అనేది జరిగింది. మొదటి కేసు అక్కడే అన్నమాట, వివేచన, హృదయ వివేచన. That was the city, ఆ పట్టణము where the second pull began. రెండవ ఇడుపు ప్రారంభమైంది. And the first case of discernment happened. మరి మొట్టమొదటి వివేచన యొక్క కేసు అక్కడే జరిగింది. I hope you're understanding that. మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను. And he said, when I was in Twin City, మరి ఆయన అన్నాడు, నేను ఆ ట్విన్ సిటీలో ఉన్నప్పుడు I was sitting in my hotel room. నేను నా యొక్క హోటల్ రూమ్ లో కూర్చొని ఉండే. And I was meditating on this character in the Bible. మరి పరిశుద్ధ గ్రంథములో ఈ పలానా పాత్రను గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, whose name is Joseph. మరి ఎవరి పేరే ఆయన ధ్యానిస్తున్న ఆ పాత్ర పేరు ఏం పేరంటే యోసేపు. Abraham is faith. అబ్రహాము విశ్వాసం. Isaac is love. మరి ఇస్సాకు ప్రేమ. Jacob is grace. యాకోబు ఆయన కృప. He said all of them had some problems. మరి ఆయన అన్నాడు వాళ్ళందరికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. But Joseph was perfection. కానీ యోసేపు ఒక పరిపూర్ణత అయి ఉన్నాడు. And he said, I was thinking about his life. మరి నేను ఆయన ఒక జీవితం గురించి ఆలోచిస్తున్నానని ఆయన చెప్పాడు. And I said, Lord, what a man it was. అప్పుడు నేను అన్నాను, ప్రభువా ఎలాంటి మనుషుడు ప్రభువా ఇతను. Who was a perfect type of you. మరి నీకు పరిపూర్ణమైన సాదృశ్యంగా ఉన్నవాడు. He said, when I was meditating on that character, మరి ప్రవక్త గారు అన్నారు, నేను ఆ పాత్రను గూర్చి నేను దాన్ని ధ్యానిస్తా ఉన్నాను. he said, I started weeping. మరి అప్పుడు నేను ఏడవడం ప్రారంభించిన. I was so taken up by the Holy Spirit. మరి నేను పరిశుద్ధాత్మ చేత ఎంతో వశంలోకి వెళ్ళిపోయినా. And while I was thinking on Joseph, మరి యోసేపుని గురించి నేను ఆలోచిస్తూ ఉండగా suddenly the Holy Spirit came. అకస్మాత్తుగా నా గదిలోకి పరిశుద్ధాత్మ వచ్చాడు. And said to me, మరి నాతో చెప్పాడు, now you will have a son. నీకు ఒక కుమారుడు పుడతాడు. And you shall call his name Joseph. అతని పేరు నువ్వు యోసేపు అని పిలుస్తావు. And Brother Branham said, సో బ్రహ్నాం గారు చెప్పారు, like Abraham I believe the promise. అబ్రహాము ఎలా వాగ్దానాన్ని నమ్మాడు అలా నేను కూడా వాగ్దానాన్ని నమ్ముతున్నాను. And he said, మరి తర్వాత చెప్పాడు, Joseph did not come immediately. మరి యోసేపు వెంటనే రాలేదు. But then first child that was born was Becky. మరి మొట్టమొదటిగా ఆ వాగ్దానం వచ్చిన తర్వాత పుట్టిన కుమార్తె ఎవరంటే బెక్కీ, Rebecca's sister. రిబ్కా యొక్క సహోదరి. And she was the daughter of Brother Branham. మరి సోదరు బ్రహ్నాం గారి యొక్క కుమార్తె అదే షారా. And Rebecca first. రిబెకా. ఓకే. Then came the next child. తర్వాత ముందు రెబ్కా వచ్చింది, ఆ తర్వాత ఇంకొక బిడ్డ పుట్టింది. Her name was called Sarah. మరి ఆమె పేరు శారా అని పిలబడింది. But every time he was thinking Joseph is coming. అయితే ప్రతిసారి మరి ఈసారి పుట్టపోయేది యోసేపు అని అనుకుంటున్నాడు ఆయన. But a girl was born. కానీ ఒక అమ్మాయి పుడుతున్నది. Somebody told Brother Branham, మరి ఎవరో సోదరు బ్రహ్నాంతో ఇలా చెప్పారు, you have made a mistake. నువ్వు తప్పు చేశావు. God must have told you Josephine.
దేవుడు నీకు జోసఫ్ అని కాదు, జోసఫీన్ అంటే మీకు తెలుసు కదండి, ఆడవాళ్ళు పుడితే జోసఫీన్ అనే పేరు పెడతారు. నీకు దేవుడు జోసఫీన్ అని పుడతాడని చెప్పుడు. Brother Branham said no. సౌల్ బెనహం గారు అన్నారు, లేదు, I clearly heard the voice. నేను స్పష్టంగా స్వరమును విన్నా. That voice said Joseph. ఆ స్వరము నాతో ఏమని చెప్పింది అంటే అది జోసఫ్ అని చెప్పింది. Brother Branham said సౌల్ బెనహం గారు చెప్పారు, that man who mocked me died. మరి ఆ ఏ వ్యక్తి అయితే నన్ను ఎగతాళి చేస్తాడో ఆ వ్యక్తి చనిపోయాడు. That very time he died. మరి ఆ సమయంలోనే అతను చనిపోయాడు. Because a man had been given a promise and he was waiting for his promise. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తికి వాగ్దానం ఇవ్వబడినది, మరి ఆ వాగ్దానం ఒక నెరవేర్పు కొరకు అతను వేచి చూస్తా ఉన్నాడు. The doctor said, మరి డాక్టర్లు చెప్పారు, the uterus, your womb of your wife is very fragile. మరి నీ యొక్క భార్య యొక్క గర్భ సంచి చాలా నాజుగ్గా తయారైపోయింది, అంటే ఇంకో బిడ్డ పుడితే అది పగిలిపోవచ్చు అనే విధంగా తయారైపోయింది. She can't bear another pregnancy. ఆమె మరొక గర్భమును ధరించడానికి వీలు లేదామె, ఆ స్థితిలో లేదామె. But Brother Branham said, కన్సల్ బెనహం గారు చెప్పారు, I did not consider her womb. నేను ఆమె యొక్క గర్భమును గురించి ఆలోచించడం లేదు. Like Abraham, I believe the promise. అబ్రహాము వలె నేను వాగ్దానాన్ని నమ్ముతూ ఉన్నాను. Amen. ఆమేన్. Because that Branham was now Abraham. ఎందుకంటే అబ్రహామే నేడు బ్రెనహాం అయి ఉన్నాడు. Amen. ఆమేన్. I hope you're understanding that. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. And Sister Meada సిస్టర్ మీడా was like Sister Sarah. ఆమె సిస్టర్ శారా వలె ఉన్నది. And the first child మరి మొదటి బిడ్డ was Rebecca. ఆమె రిబ్కా అయి ఉన్నది. Second child, రెండవ బిడ్డ Sarah. శారా అయి ఉన్నది. No boy. ఏ అబ్బాయి పుట్టలేదు. And people start making fun. మరి ఇక జనులు ఆయన ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. It had many years have gone. మరి చాలా సంవత్సరాలు అయిపోయింది. And he said there was a problem with Sister Meada. మరి ఆయన అన్నాడు, సిస్టర్ మీడాతో సమస్య ఉన్నది. And the problem was, మరి ఆ సమస్య ఏంటిదంటే, because of that normal delivery could not take place in her body. ఆమె శరీరములో మరి మామూలు కాన్పు జరగనందున They had to operate to take the child. మరి వారు ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటికి తీయాల్సి వచ్చింది. And the doctor said, మరి డాక్టర్లు చెప్పారు, don't do it again. దాని మరలా నువ్వు చెయ్యొద్దు, She will die. ఆమె చనిపోతది. Let me tie the tubes. మరి నేను ఆమెకుండే ఆ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో గర్భమును ధరించే ట్యూబ్స్, దానిని మేము కట్టివేస్తాము. Brother Branham said, సబెనం గారు చెప్పారు, don't do that. దాన్ని చెయ్యవద్దు, Don't tie those tubes. ఆమె యొక్క ట్యూబులను కట్టివేయవద్దు. Because God has said, ఎందుకంటే దేవుడు చెప్పాడు, Joseph is coming. యోసేపు వస్తున్నాడు. Notice the words he used. మరి ఆయన వాడిన మాటలను గమనించండి. I'm speaking those who have a spiritual thinking cap. మరి ఎవరైతే ఆత్మ సంబంధమైన ఆ క్యాప్ కలిగి ఉన్నారో వారు దాన్ని పట్టుకోగలుగుతారు. Joseph is coming. యోసేపు వస్తున్నాడు. He is speaking about a coming. ఆయన ఒక రాకడ గురించి మాట్లాడుతున్నాడు. Joseph is coming. యోసేపు వస్తున్నాడు. He is coming anyhow. ఆయన ఏది ఏమైనా వస్తున్నాడు. And after 4 years, 4 సంవత్సరాల తర్వాత Sister Meada conceived again. మరలా సోదరి మీడ గర్భవతైనది. And on the day of the delivery, మరి ఆమె యొక్క డెలివరీ రోజున her condition became very bad. ఆమె యొక్క పరిస్థితి చాలా భయంకరంగా అయిపోయినది. And Sister Meada said, మరి సోదరి మీడ చెప్పింది, will I live? నేను జీవిస్తానా? Brother Branham told her, సబెనం గారు ఆమెతో చెప్పాడు, I don't know, నాకు తెలియదు, but I know one thing. కానీ ఒక విషయం మాత్రం నాకు తెలుసు, Joseph is coming. యోసేపు వస్తున్నాడు. I kissed her goodbye and she was taken to the operation theater. మరి ఆయన ఏమన్నాడంటే గుడ్ బై అని చెప్పి నేను ముద్దు పెట్టేశాను. తర్వాత ఆమెను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లిపోయారు. After few minutes the nurse came out. మరి కొన్ని నిమిషాల తర్వాత నర్స్ బయటకు వచ్చింది. Said, Brother Branham, మరి ఇలా అన్నది ఆమె, సోదరు బ్రహ్నాం, you have a 7-pound baby. 7 పౌండ్ల బరువు కలిగిన బిడ్డ, మగ బిడ్డ నీకు పుట్టాడు. You have a healthy boy. ఒక మంచి ఆరోగ్యం కలిగిన అబ్బాయి. Notice the words he used. మరి ఆయన అప్పుడు వాడిన మాటను గమనించండి. Joseph, you took a long time coming. ఎస్, జోసెఫ్, యోసేపు, నువ్వు రావడానికి చాలా సమయం తీసుకున్నావు. But finally you are here. కానీ చివరిగా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. On May the 19th, Joseph was here. మే 19న యోసేపు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. Try to catch the message. వర్తమానాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. May God open your understanding. మరి దేవుడు మీ యొక్క అవగాహనను తెరచును గాక. The day Christ went up,
మరి ఏ దినమైతే క్రీస్తు పైకి వెళ్ళిపోయాడో May the 19th, అది మే 19 అయి ఉన్నది 1955, 1955లో Brother Joseph Branham was born. సోదరు జోసెఫ్ బ్రెనహాం గారు జన్మించారు. Now, if you read the Bible, మరి మీరు కనుక పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే Joseph was born to a man called Jacob. మరి యోసేపు ఒక మనుషునికి పుట్టాడు, అతని పేరు యాకోబు. If you read the scriptures carefully, లేఖనాలను కనుక మీరు జాగ్రత్తగా చదివితే Jacob had 2 wives. మరి యాకోబుకి 2 భార్యలు ఉన్నారు. And Joseph came from the second one. మరి యోసేపు 2వ భార్యలో నుండి వచ్చాడు. Brother Branham had 2 wives. మరి సోబెన్నాం గారు కూడా 2 భార్యలు ఉన్నారు. Of course, he married the second after the first one was dead. అయితే వాస్తవంగా ఆయన మొదటి భార్య చనిపోయిన తర్వాత 2వ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. Yeah, that's very important. అది మళ్ళీ చాలా ప్రాముఖ్యమైనది అది. He didn't marry the second while the first one was living. మొదటి ఆమె బ్రతుకుండగానే 2వ ఆమెను ఆయన పెళ్లి చేసుకోలేదు. Try to catch the message. మీరు వర్తమానాన్ని పట్టుకోండి. Sister Hope had died. సోదరి హోప్ మొదటి భార్య చనిపోయింది. From the first wife came a son. మరి మొదటి భార్యలో నుండి ఒక కుమారుడు వచ్చాడు. His name was Billy Paul. అతని పేరు బిల్లీ పాల్. Is that right? అది నిజమేనా? Why was he named Billy Paul? ఎందుకు బిల్లీ పాల్ అని పేరు పెట్టబడింది? Because when Brother Branham and Sister Hope sat together, ఎందుకంటే ఒక రోజు నా సోదరుడు బ్రెన్నాం గారు సిస్టర్ హోప్ గారు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఓ రోజు కూర్చొని ఉన్నారు. he said, Billy, you are the man for this age. మరి ఆయన అన్నాడు, బిల్లీ నువ్వు ఈ కాలమునకు నువ్వే ఆ మనుషుడివి. And Paul was the messenger of the first age. మరి ఆ మొదటి సంఘకాలపు వర్తమానికుడు పౌలు అయి ఉన్నాడు. So he said, we'll call him by both names. కాబట్టి ఇప్పుడు ఈ 2 ఆ పేర్లతో మనం అతన్ని పిలుద్దామని అన్నారు. We'll call him Billy Paul. మరి అదే బిల్లీ పాల్ అని పిలిచారు. Who is Billy Paul? బిల్లీ పాల్ ఎవరు? Paul to Billy. పౌలు నుండి బిల్లీ వరకు. What is that? ఏమిటది? 7 church ages. 7 సంఘకాలాలు. yes, Billy Paul is 7 church ages. బిల్లీ పాల్ 7 సంఘకాలములు. From Paul to Billy. మరి పౌలు నుండి బిల్లీ వరకు. But after Billy Paul, కానీ బిల్లీ పాల్ తర్వాత Joseph is coming. యోసేపు వస్తున్నాడు. Are you catching the mystery? మీరు ఆ మర్మమును పట్టుకుంటున్నారా? May God open it up for you. మరి దేవుడు నీకు దాన్ని తెరుచును గాక. Now I want to show you something. మరి నేను ఇంకోటి మీకు చూపించకోరుతున్నా. Jacob had 2 wives యాకోబుకి 2 భార్యలు ఉన్నారు. in the land of his, when he was a stranger. మరి ఆయన ఒక అపరిచితుడిగా అంటే ఆ దేశానికి సంబంధించిన వాడిగా ఉన్న ఆ దేశంలో Leah and Rachel. మరి లేయా మరియు రాహేలు. Is that right? అది నిజమేనా? From Leah were born many sons. లేయా నుండి అనేక మంది కుమారులు పుట్టారు. I'm not speaking about the concubines now. No. నేను ఇప్పుడు ఉపపత్నుల గురించి మాట్లాడతలేను. లేదండి. But the wives were 2. కానీ భార్యలు మాత్రం 2. మిగతా వాళ్ళందరూ ఉపపత్నులు. That's right. అది నిజము. And Rachel, the second wife, అయితే ఇక్కడ రాహేలు 2వ భార్య brought forth Joseph. యోసేపును తీసుకొచ్చింది. Something happened in the life of Jacob when Joseph was born. యాకోబు యొక్క జీవితంలో యోసేపు పుట్టిన తర్వాత ఒక కార్యం జరిగింది. You know the story. మీకు ఆ కథ తెలుసు. Jacob had ran from his father's house. మరి యాకోబు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోయాను. And he was dwelling with Laban. మరి లేబానులో అతను సంచరిస్తున్నాడు. In the land of Ur of Chaldees, Mesopotamia, which is Babylon today. మరి మెసొపొటేమియాలో ఉన్న అది ఒక ఊర్ అనే పట్టణములో, కల్దీయుల పట్టణములో ఆయన నివసించేవాడు. మరి ఈ రోజు అది బబులోను అని పిలువబడతా ఉన్నది. He had left his father's house. ఆయన తన యొక్క తండ్రిని విడిచిపెట్టేసి వచ్చాడు. That's right. అది నిజమండి. But now what happened? కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే 10 sons were born to him. ఆయనకు 10 మంది కుమారులు పుట్టారు. And now this was another time. మరి ఇప్పుడు ఇది మరొక సమయము. That a child was to be born through Leah. మరి ఇప్పుడు లేయా ద్వారా ఒక కుమారుడు పుట్టవలసి ఉన్నది. I want to read that scripture with you. మీతో పాటు నేను ఆ లేఖనాన్ని చదవగోరుతున్నా. May God open it up for you. మరి ప్రభు మీకు దాన్ని తెరుచును గాక. Genesis chapter 30. Sorry. Not 30. Yes, it's chapter 30. 30. ఓకే, ఆదికాండము 30వ అధ్యాయము. 10 sons have been already born. 10 మంది కుమారులు ఇదివరకే జన్మించేశారు. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? But now see carefully. కానీ ఇప్పుడు జాగ్రత్త వినండి. I am reading from verse 22 of chapter 30. మరి 30వ అధ్యాయం 22వ వచనం నుండి నేను చదువుతున్నాను. And God remembered Rachel, and God hearkened to her and opened her womb. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. And she conceived and bare a son and said, God hath taken away my reproach.
అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిన అనుకొనెను. And she called his name Joseph and said, "The Lord shall add to me another son." మరి ఆమె యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేనుగాక అని అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. Remember, గుర్తుంచుకోండి, the name Joseph was put because of one reason. యోసేపు అనే పేరు పెట్టడానికి ఒక కారణం ఉన్నది. What was the reason? ఆ కారణం ఏంటి? Just like him, God will give me another son. ఈ బిడ్డ వలె, ఈ కుమారుని వలె మరొక కుమారుణ్ణి దేవుడు నాకు ఇస్తాడు Because అనే కారణం. because Joseph means addition. ఎందుకంటే యోసేపు అంటే కలపబడుట. He is not the end. అతను మాత్రమే ముగింపు కాదు. But after him will come another son. అతని తర్వాత మరొక కుమారుడు వస్తాడు. Are you following the message? మీరు వర్తమానాన్ని వెంబడిస్తున్నారా? We'll talk about it later. మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. Verse 25. 25వ వచనము. And it came to pass when Rachel had born Joseph that Jacob said unto Laban, "Send me away that I may go unto mine own place and to my country." రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను. The day Joseph was born, యోసేపు పుట్టిన దినమున Jacob said, యాకోబు చెప్పాడు, "I want to return back to my father's home." నేను నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళగోరుతున్నాను. The day Joseph came, మరి యోసేపు వచ్చిన దినమున the story of returning back to the homeland had started. తిరిగి తన దేశమునకు వెళ్ళిపోవడం అనే కథ ప్రారంభమైంది. Now what is this return back? ఇప్పుడు తిరిగి వెళ్ళడం అంటే ఏమిటి? Today we'll call it a rapture. ఈ రోజు మనం దానిని ఎత్తబడుటని పిలుద్దాం. Today we'll call it going into the heaven itself. మరి ఈ రోజు దానిని తిరిగి నువ్వు పరలోకమునకు, స్వయంగా పరలోకమునకు వెళ్ళడం అని అర్థం. For we came from there. అక్కడ నుండే మనం వచ్చాం. And in this earth we are strangers. మరి ఈ భూమి పైన మనము పరదేశులము. But we are returning back home. కానీ ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. That's why ఆ కారణాన్ని బట్టి Joseph, who is a type of Christ, మరి యోసేపు అక్కడ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. when he's born in every life, ఆయన ఒక జీవితంలో ప్రతి ఒక్క జన్మించినప్పుడు, by a new birth, మరి క్రొత్త జన్మ ద్వారా, when Joseph is born in you, మరి ఆ యోసేపు ఇప్పుడు మీ శరీరంలో ఉన్నాడు. when you receive the Holy Ghost, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు you have one desire, నీకు ఒకటే ఒక ఆశ ఉంటదిగా, to return back home. నేను తిరిగి నా ఇంటికి వెళ్ళిపోవాలి. Can you say amen? దానికి మీరు ఆమేన్ చెప్పగలరా? But I want to show you something more. అయితే ఇక్కడ నేను ఇంకొంచెం ఎక్కువ మీకు చూపించకోరుతున్నా. Son born to the second wife. రెండవ భార్యకు జన్మించిన కుమారుడు. And listen carefully. ఇప్పుడు జాగ్రత్త వినండి. He is the 11th son. ఆయన 11వ కుమారుడు. Now let me show you something. మరి నేను ఒక విషయం మీకు చూపించనివ్వండి. What is 11? 11 అనగా ఏమిటి? 10 plus 1. 10 ప్లస్ 1. 11 is 10-1. 11 అనేది 10-1. Who's bringing Joseph? ఇప్పుడు యోసేపుని ఎవరు తీసుకొస్తున్నారు? 10-7. 17 తీసుకొస్తున్నాడు. Inside 10-7 was 10-1. 17 లోపట 11 ఉన్నాడు. ఆమేన్. 10-7 was the veil. 17 అనేది కేవలం ఒక వేల్, అంటే ఒక ముసుగు మాత్రమే. But behind him కానీ ఆ తెర వెనకాల was 10-1. 11 ఉన్నాడు. When 10-1 came, మరి ఆ 11 వచ్చినప్పుడు the rapture began. ఎత్తబడ్డం మొదలైంది. The story of going home began. తిరిగి ఇంటికి వెళ్ళడం అనే కథ మొదలైంది. Can you see some daylight? ఇప్పుడు మీరు ఏదైనా వెలుగు చూస్తున్నారా? Can you see some message? కొన్ని వర్తమానం చూస్తున్నారా? When 10-1 came, 11 వచ్చినప్పుడు 10-7 bringing 10-1. మరి 17 11ని తీసుకొస్తున్నాడు. Because Joseph speaks of 10-1. ఎందుకంటే యోసేపు 11ని గురించి మాట్లాడుతున్నది. So in 10-1, when the mighty angel came, మరి ఆ 11 బలిష్ఠులైన దూత వచ్చినప్పుడు, who is that? ఎవరది? Christ. క్రీస్తే. Joseph. యోసేపు. And a rainbow was on his head. మరి ఆయన శిరస్సు మీద వర్షపు ధరస్సు ఉండెను. Joseph in his rainbow coat. yes, యోసేపు ఆయన వర్షపు ధరస్సు యొక్క దుస్తులు కలిగి ఉండుట. The beloved of the Father.
అది తండ్రి యొక్క ఎక్కువ ప్రియమైన కుమారుడు. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? Now this is the message. మరి ఇదే వర్తమానము. When 10:1 came, 10:1 వచ్చినప్పుడు 10:7 was on earth. మరి 10:7 భూమి పైన ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What is he saying? ఆయన ఏం చెప్తున్నాడు? Joseph, you took a long time coming, but finally you have come. యా. యోసేపు, నువ్వు రావడంలో చాలా సమయం తీసుకున్నావు, కానీ చివరిగా నువ్వు వచ్చేసావు. When did he come? ఆయన ఎప్పుడు వచ్చాడు? May the 19th. మే 19వ తారీఖున. The day Joseph went 2000 years back. మరి యోసేపు తిరిగి ఆరోనమే వెళ్ళిన ఆ తారీఖుననే వచ్చాడు ఆయన. Catch my language. అది నా భాష అయి ఉన్నది. 2000 years back. 2000 సంవత్సరాల క్రితము On May 19, Joseph went. మే 19 యోసేపు వెళ్ళిపోయాడు. But in this age, కానీ ఈ కాలములో May 19th, he came back. మరి మే 19 ఆయన తిరిగి వచ్చాడు. We are not just seeing a baby. మనం ఇప్పుడు ఒక చిన్న బిడ్డను చూడడం లేదు. We are reading a message. మనం వర్తమానాన్ని చదువుతున్నాము. Why 2 daughters and then a son? Pardon? Why 2 daughters and then a son? ఇద్దరు కుమార్తెల తర్వాత ఆ తర్వాత కుమారుడు పుట్టడం ఏంటి? Because in the birth of Joseph, ఎందుకంటే యోసేపు యొక్క జన్మలో invokes his faith expressed. మరి ఆ యొక్క విశ్వాసమును క్రియల ద్వారా వ్యక్తపరచబడుతాడు వర్తమానంలో. He showed himself as Abraham. మరి ఆయన తనను తాను అబ్రహాము వలె చూపించుకున్నాడు. In Genesis 15, మరి అది ఆదికాండం 15వ అధ్యాయం అది. when God was making a covenant with Abraham, మరి దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నప్పుడు in the sacrifices, మరి ఆ బలి అర్పణలో there were 2 sheaves అక్కడ 2 గొర్రె పిల్లలు ఉన్నాయి. and 1 he. మరి దాంట్లో ఒకటి మొగది. But in Genesis 22, కానీ ఆదికాండం 22లో he brought the ram. మరి ఆయన ఆ యొక్క మొగదానిని అనగా పొట్టేలును తీసుకొచ్చాడు ఆయన. The 2 sheaves, Brother Branham said in Jehovah Jireh 1964, spoke of the church ages. మరి ఆయన ఏమన్నాడంటే 1964లో 1964 Jehovah Jireh 1964. యా, యెహోవా ఈరే వర్తమానం 1964 ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడంటే ఆ 2 ఆడగొర్రెలు ఏవైతే ఉన్నాయో అవి 7 సంఘకాలను గురించి చూపిస్తున్నాయని చెప్పాడు ఆయన. But since the blast and when the 7 angels came and the seals were opened, it's only he, the ram. yes కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆ పేలుడు జరిగినదో ఆ 7 దూతలు వచ్చారో 7 ముద్రలు తెరబడ్డాయో ఇప్పుడు ఆయన మాత్రమే మొగ గొర్రె పిల్ల మాత్రమే వచ్చాడు. After Billy Paul, మరి బిలి పాల్ తర్వాత is Joseph. యోసేపు. At the end of the church ages, మరి సంఘకాల ముగింపులో from Paul to Billy, మరి పాల్ నుండి బిలి వరకు at the end of church ages, మరి సంఘకాలం యొక్క ముగింపులో when that is over, అది అయిపోయిన తర్వాత when that is finished, అది ముగించబడ్డాక is the coming of Joseph. మరి యోసేపు యొక్క రాకడ. And the same month, మరి అదే నెలలో and the date he came, మరి ఆయన వచ్చిన తారీఖున around the same time, అదే సమయంలో Life magazine packed a picture of cloud. మరి లైఫ్ పత్రిక ఆ మేఘం నృత్యం యొక్క ఆ యొక్క పటమును వాళ్ళు తీసుకొచ్చారు. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? This was Joseph coming. ఇది యోసేపు రావడమై So ఉన్నది. the coming of Joseph in the life of Brother Branham was actually writing the mystery of the 7th seal. యా, కాబట్టి యోసేపు కాబట్టి విలియం బ్రెన్హామ్ గారి యొక్క జీవితంలో యోసేపు రావడము అనున్నది వాస్తవంగా ఆయన జీవితంలో 7వ ముద్రను రాయడం అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Listen to it carefully. దాన్ని జాగ్రత్తగా వినండి. When Brother Joseph was born, యోసేపు పుట్టినప్పుడు he said, you took a long time coming, ఆయన ఇలా అన్నాడు, యోసేపు నువ్వు రావడంలో చాలా ఎక్కువ సమయం తీసుకున్నావు, but finally you have come. కానీ చివరిగా నువ్వు వచ్చేసావు. Which year did he come? మరి ఆయన ఏ సంవత్సరంలో వచ్చాడు? May 19th, 1955. మే 19 1955లో. December 1955, the 10th vision came. మరి డిసెంబర్ నెలలో 1955లో ఆ యొక్క గుడారపు దర్శనం వచ్చింది. God was telling him, మరి దేవుడు ఆయనతో చెప్తున్నాడు, it's the end of the second pole, ఇది 2వ ఈడుపు యొక్క ముగింపు, and the third pole is at hand. మరి 3వ ఈడుపు ఇక ప్రారంభమవుతున్నది. When the promise of Joseph came, మరి యోసేపు యొక్క వాగ్దానం వచ్చినప్పుడు he was in Twin City, ఆయన ట్విన్ సిటీలో ఉండే, where the second pole began. అక్కడ 2వ ఈడుపు ప్రారంభమైన స్థలం అది. But when Joseph was really born, కానీ యోసేపు నిజంగా జన్మించినప్పుడు the 10th vision came అక్కడ గుడార దర్శనం వచ్చింది. to tell him ఆయనతో చెప్పడానికి there's another pole at hand. మరొక ఈడుపు అనేది ఉన్నది, మరొక పరిచర్య ఈడుపు ఉన్నదని చెప్పడానికి. The birth of Joseph was tied to his third pole. యా, యోసేపు యొక్క జన్మ అది 3వ ఈడుపుతో కట్టబడి ఉన్నది. Are you understanding? మీకు అర్థమవుతున్నదా?
That's why. ఆ కారణాన్ని బట్టి He said the third pull was the opening of them seals. మరి ఆయన అందుకే అన్నాడు, ఆ మూడో ఈడుపు ఆ ముద్రలు తెరబడుటై You read ఉన్నది. that quote? మీరు ఆ కోట్ని చదివారా? Anointed ones at the end time. Yes, అంత్యకాలం మంది అభిషేక్తులైన వర్తమానంలా The opening of the seals, he said, was the third pull. మరి ఆయన అన్నాడు, ఈ 7 ముద్రలను విప్పబడుటయే మూడవ ఈడుపై What ఉన్నది. happened at that time? మరి ఆ సమయంలో ఏం జరిగింది? He heard a blast ఆయన ఒక పేలుడును విన్నాడు, in a vision. ఒక దర్శనంలా. And in that he had to go west. మరి దాని ద్వారా ఆయన ఇప్పుడు తిరిగి పశ్చిమం వైపు వెళ్ళాలి. But in that vision of going west and that blast and 7 angels coming, his son Joseph was with him. యా, మరి ఆయన ఆ యొక్క పేలుడు వినడము, ఆ తర్వాత 7 దూతలు రావడము, ఆయన పశ్చిమానికి వెళ్ళినప్పుడు ఆ 7 దూతలు రావడము, ఇదంతా కూడా ఆయనతో పాటు యోసేపు కూడా ఉన్నాడు. Joseph was with him in that vision. మరి ఆ దర్శనంలో యోసేపు కూడా ఉన్నాడు. He said, I could hear Joseph calling. మరి ఆయన అన్నాడు, ఆ దర్శనంలో నేను యోసేపు నన్ను పిలవడం విన్నాను అన్నాడు ఆయన. Even when he's talking about Sabino Canyon, మరి ఆయన సబీనా కన్యన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా he said, I would like to leave my Bible. మరి నేను ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అలా విడిచిపెట్టాలనుకుంటున్నా. Maybe Joseph will find it one day. ఒక దినమున యోసేపు దాన్ని కనుగొంటాడు. His name and that child is tied to the opening of the seals, to the blast, to the 7 angels. That son is connected with that. మరి ఆ యొక్క పేరు, ఆ కుమారుని యొక్క పేరు, ఆ కుమారుడు ఇదిగో ఆ యొక్క ముద్రలు తెరవబడుటను గూర్చితో అది ముడివేయబడి ఉన్నది. మరి ఆ 7 దూతలు రావడం, ఆ పేరుడు సంభవించడము, 7 దూతలు రావడము, వీటన్నిటితో ఆ కుమారుని యొక్క రాకడ, ఆ కుమారుని యొక్క పేరు, అవన్నీ కూడా ముడివేయబడి ఉన్నాయి. Billy Paul supported the prophet, and of course he still now was with him in his first pull and second pull. బిల్లీ పాల్ మరి ప్రవక్త గారికి ఎంతో సపోర్ట్ చేశాడు. ఇప్పుడు కూడా ఆయన జీవించే ఉన్నాడు అనుకోండి. అయితే మొదటి ఈడుపులో, రెండో ఈడుపులో మరి ఆయన ఉన్నాడు. విలియం బ్రెన్హమ్ గారి మొదటి ఈడుపు, రెండో ఈడుపు పరిచర్యలో Billy and Paul. బిల్లీ పాల్. But Joseph is 10-1. కానీ యోసేపు ఎవరంటే 10-1. 10-7 bringing 10-1. 10-7 10-1 తీసుకొస్తున్నది. 10-1 in 10-7. మరి 10-1 10-7లోకి వస్తున్నది. But 10-1 coming out of 10-7. కానీ ఇప్పుడు 10-1 10-7లో నుండి బయటకు వస్తున్నది. Stepping in clear view. స్టెప్పింగ్ ఇన్ Clear view. స్పష్టమైన దృశ్యములో బయటికి రావడం. And he said, you took a long time coming, but finally you have come. తర్వాత ఆయన అన్నాడు, ఓ నువ్వు రావడంలో చాలా సమయం తీసుకున్నావు, కానీ చివరిగా నువ్వు వచ్చేసావు. But listen to it carefully. కానీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ మాటలను. This is something we need to understand. ఇది ఒక విషయం ఉన్నది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. May the 19th. మే 19న Now I'll show you Christ is that Joseph. మరి నేను మీకు చూపిస్తాను, యోసేపే ఆ క్రీస్తని. 2000 years back, 2000 సంవత్సరాల క్రితం May 19th, when Joseph was leaving, మరి మే 19న యోసేపు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, he was leaving Israel. ఆయన ఇజ్రాయెల్ విడిచిపెట్టిపోతున్నాడు. Why? ఎందుకు? He was ready to go to the Gentiles. ఆయన ఇప్పుడు అన్యజనుల యొద్దకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడుగా. He was fulfilling that part 2000 years back. 2000 సంవత్సరాల క్రితము ఆ భాగాన్ని ఆయన నెరవేర్పు చేస్తున్నాడు. When Joseph went to the Gentile land. మరి యోసేపు ఆ అన్య దేశంలోనికి వెళ్ళినప్పుడు, Why? ఎందుకు? To marry a Gentile bride. మరి ఒక అన్య దేశ సంబంధించిన స్త్రీని పెళ్లి చేసుకోవడానికి. Are you understanding the message? మీకు అర్థమవుతున్నదా వర్తమానం? But now this is another time. కానీ ఇప్పుడు ఇది మరొక సమయం. ఇది That same Joseph who went away మరి ఆ యోసేపే వెళ్ళిపోయిన వాడు in May the 19th మరి మే 19న is coming back again. మరలా ఆయన తిరిగి వస్తున్నాడు. And a child is born మరొక కుమారుడు పుట్టాడు, who's called Joseph అతనికి యోసేపు అని పేరు పెట్టబడింది. on May the 19th. అది మే 19వ తారీఖున. What is that signifying? అది దేనిని సూచిస్తున్నది? This same Jesus అదే యేసు who has gone up పైకి వెళ్ళిన వాడు in like manner అదే విధానములో is coming back. అదే రీతిలో మరలా తిరిగి వస్తున్నాడు. When he went up, కాబట్టి ఆయన పైకి he వెళ్ళాడు. went up in a cloud. ఆయన ఎలా వెళ్ళాడు? ఆయన ఒక మేఘములో వెళ్ళాడు. So ఆయన when he's coming back, కాబట్టి ఆయన తిరిగి వస్తున్నప్పుడు he's coming back in a cloud. మరలా ఆయన ఒక మేఘములోనే తిరిగి వస్తున్నాడు. 10-1 came back in a cloud 10-1 మేఘములో వచ్చాడు, wearing his rainbow coat. మరి ఆయన తన యొక్క వర్షపు ధనస్సు వస్త్రమును ధరించుకొని. What will he do now? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు?
In this time, ఈ సమయంలో he will do two things. రెండు కార్యాలు చేస్తాడు ఆయన. Dismiss his Gentile wife మరి ఈ యొక్క శ్రీమతి అదే అన్యురాల యొక్క భార్య into the palace ఆమెను ఆ భవనంలోనికి తీసుకెళ్తాడు. and reveal himself to his brethren, తన యొక్క సహోదరులకు తనను తాను బయలుపరుచుకుంటాడు. which is his brothers, the Jews. మరి ఆయన సహోదరులు ఎవరంటే యూదులై ఉన్నారు. You know the message. మీకు వర్తమానం తెలుసు కదా. Listen carefully. జాగ్రత్త వినండి. When he was going, ఆయన పైకి వెళ్తున్నప్పుడు ఆరోహణమై వెళ్తున్నప్పుడు on the day of that ascension, he gave a message to the disciples. మరి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్న దినమున ఆయన ఒక వర్తమానాన్ని తన శిష్యులకు ఇచ్చాడు. What was that message? ఆ వర్తమానం ఏమిటి? Not many days hence. అనేక Let me read that scripture for you. Turn with me to the book of Acts. నాతో పాటు అపోస్తలుల కార్యము తెరవండి. Chapter 1. ఒకటో అధ్యాయము. And now we are going to read verse 7 onwards. 7వ వచనం మనం చదువుకుందాము. And he said unto them, it is not for you to know the times or the seasons which the Father hath put in his own power. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనడం మీ పని కాదు. But ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. While he was ready to go up on May the 19th, మరి మే 19వ తారీఖున ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే సమయమున this is his parting message. ఇది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వర్తమానం. Not many days hence. ఇంకా ఎక్కువ దినములు కాదు. Of course not written like that, but in other places it's written like that. మరి అది ఇక్కడ అలా రాయబడలేదు కానీ వేరే స్థలాల్లో అలానే రాయబడి ఉంది. Not many days hence. మరి ఇంకా ఎక్కువ దినములు కాదు, ఇంకా కొద్ది దినములలోగా. Because after that 40th day, ఎందుకంటే ఆ 40 రోజుల తర్వాత they had to wait for only 10 more days. వారు ఇంకొక 10 రోజులు మాత్రమే వేచి చూడాల్సి ఉన్నది. And on that 50th day the Holy Ghost came. ఆ 50వ దినమున పరిశుద్ధాత్మ కిందికి వస్తున్నాడు. So when he was going up, కాబట్టి ఆయన పైకి వెళ్తున్నప్పుడు on that May the 19th, మరి ఆ మే 19వ తారీఖున he was giving them a promise. మరి ఆయన వాళ్ళకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. Not many days hence, ఇంకా ఎక్కువ దినములు కాదు, a Holy Ghost is coming down, పరిశుద్ధాత్మ కిందికి వస్తున్నాడు. and you shall be filled with power. మరి మీరు శక్తిని నొందెదరు. That time for a commission. మరి ఆ సమయమున ఒక ఆజ్ఞ ఇవ్వబడుతున్నది. That time for a commission to be witnesses. మరి ఆ సమయమున ఒక ఆజ్ఞ ఇవ్వబడుతూ సాక్షులకు చెప్పబడుతున్నది. What will happen when Joseph returns back again? మరి యోసేపు తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతది? This time it's not witnessing to the world, ఇది ఈసారి కేవలము లోకానికి సాక్ష్యం ఇవ్వడం కాదు. because he has already got his bride. ఎందుకంటే ఆయన ఇదివరకే తన వధువును కలిగి ఉన్నాడు. This time the message is different. కానీ ఈసారి వర్తమానం వేరై ఉన్నది. Joseph dismissing his Gentile bride. Yes. ఇప్పుడు యోసేపు తన అన్య జనుల యొక్క భార్యను ఆయన తిరిగి తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. It's a rapturing message. ఇది ఎత్తబడే వర్తమానము. What will be the message now? ఇప్పుడు వర్తమానం ఏమై ఉన్నది? On this May the 19th, ఈ మే 19వ తారీఖున not many days hence, ఇంకా ఎక్కువ దినములు లేవు, a promise is coming. ఒక వాగ్దానం వస్తున్నది. You shall be filled with the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మతో నింపబడుదురు. What for? దేని కొరకు? For a short quick message. ఒక చిన్న తక్కువ కాలం యొక్క వర్తమానం కొరకు. And the bride is going to go home. ఆ తర్వాత ఆ వర్తమానం వచ్చిన తర్వాత ఇక వధువు తను ఇంటికి వెళ్ళిపోబోతున్నది. Is that a promise in the message? అది వర్తమానములో వాగ్దానం ఉన్నదా? There are many quotes. దాని గురించి అనేకమైన కోట్స్ ఉన్నాయండి. I read one in Warangal, మరి ఒకటి వరంగల్లో నేను దాన్ని where చదివాను. Brother Branham said, సోబెనం గారు అక్కడ చెప్పాడు, when the bride is called మరి వధువు పిలువబడినప్పుడు and the members of the bride are set in the book, మరి ఎవరు ఆ యొక్క వధువు యొక్క సభ్యులు ఆ పుస్తకములో పెట్టబడతారు. in other words, ఇంకో మాటలో చెప్పాలంటే when the last member has come in, మరి చివరి సభ్యుడు వచ్చినప్పుడు, when that name is complete, ఆ పేరు కూడా పూర్తయిన తర్వాత there will come a sound from heaven.
ఆకాశము నుండి ఒక శబ్దము వస్తుంది, of a mighty baptism of the Holy Ghost. ఆ బలిష్టమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము. This is not new birth. ఇది కొత్త జన్మ కాదు ఇది. No, 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 no. లేదు 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 లేదు, You've already got it. నీకు అది ఇదివరకే వచ్చేసింది. This is the refilling. ఇది మరలా తిరిగి నింపబడుట. Such a filling. మరి ఎలాంటి నింపబడుట అంటే Every fiber of the body, శరీరంలో ఉన్న ప్రతి అణువు from head to the toes, మరి శిరస్సు మొదలుకొని shall be filled with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపబడతావు. To such an extent, మరి ఎంతగా అంటే it will change these bodies అది శరీరములను మార్చేస్తది. and take the bride home. మరి వధువుని ఇంటికి తీసుకెళ్లిపోతుంది. This will be the May 19th message today. మరి ఈ రోజున మే 19 యొక్క వర్తమానం అయ్యున్నది. What is the message? ఏంటి వర్తమానం? Not many days hence. ఇంకా ఎక్కువ దినములు లేవు. Let me read that line. మరి మీరు కనుక ఆ యొక్క వర్షం చదివితే Not many days hence. ఇంకా ఎక్కువ దినములు లేవు, ఇంకో కొద్ది దినములలో. You have been waiting for that promise of Joel for years. మరి యోవేలు యొక్క వాగ్దానాన్ని మీరు చాలా సంవత్సరాల నుండి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. But that May 19th he said, కానీ మే 19 ఆయన చెప్పాడు, not many days hence. ఇక కొద్ది దినములలోనే, Within few days, కొన్ని దినాలలోనే that promise is coming to pass. మరి ఆ వాగ్దానము నెరవేర్పు చేయడానికి వస్తున్నది. Think of this tonight. ఈ రాత్రి దాని గురించి ఆలోచించండి. Angole, listen. వినండి. I'm saying Angole, listen. అంగోలే వినండి. Bride, listen. సారీ ఒంగోలు వినండి. వధువా వినండి. Bride, you listen to it. మరి వధువా దీన్ని వినండి మీరు. What about this May 19th? ఈ మే 19 సంగతి ఏంటి? When Joseph has returned back. యోసేపు తిరిగి వచ్చినప్పుడు, When 10:1 has come back. మరి ప్రకటన 10:1 వచ్చినప్పుడు, What will 10:1 say now? మరి 10:7 ఏం చెప్తున్నాడు? Not many days hence. ఇంకా ఎక్కువ దినములు లేదు. That white horse rider is coming. ఆ తెల్లని గుర్రమై స్వారీ చేయవాడు వస్తా ఉన్నాడు. Not many days hence. ఇంకా ఎక్కువ దినములు లేవిగా. The Holy Ghost is coming పరిశుద్ధాత్మ వస్తున్నాడు to completely fill the church. సంఘమును సంపూర్తిగా నింపడానికి. That is not a Pentecostal filling. అది పెంతెకోస్తు యొక్క నింపుదల కాదు. That's a rapture filling. అది ఎత్తబడుట నింపుదల. అది It'll take the bride home. అది వధువుని ఇంటికి తీసుకెళ్లిపోతుంది. You have been preaching, you have been laboring all these years. మరి ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడుతున్నారు, బోధిస్తా ఉన్నారు, You have- సేవ చేస్తా ఉన్నారు. You have sweated out in the ministry. మరి పరిచర్యలో మీరు ఎంతగానో చెమటోర్చారు. But your labor is not in vain. కానీ మీ యొక్క కష్టము వ్యర్థముగా పోదు. What will he say this May the 19th? మరి మే 19 తారీఖున ఏం చెప్తున్నాడు? The day he went up. ఆయన పైకి వెళ్ళిన దినమది. Same message. అదే వర్తమానం. But this time, కానీ ఈసారి for another reason. మరొక కారణం కోసం. Not to be witnesses. మరి ఇప్పుడు సాక్షుల కోసం కాదు. Of course, there will be a last witness. అవును, వాస్తవంగా ఒక చివరి సాక్షి ఉంటాడు. What is that last witness? ఆ చివరి సాక్షి ఎవరు? This time, not to save souls, మరి ఈసారి ఆత్మలను రక్షించడానికి కాదు. but to the total loss. పూర్తిగా నశించిపోయిన ఆత్మలకు అది What సాక్ష్యం. is the last witness? మరి చివరి సాక్ష్యం ఏంటి? The third pole. మూడవ ఈడుపు. What is the last witness? చివరి సాక్ష్యం ఏంటిది? The short, quick message. మరి ఒక చిన్న వేగముగా వెళ్ళే వర్తమానం. And then what will happen? తర్వాత ఏం జరుగుతుంది? Some people are going to be missing. కొంతమంది జనులు భూమి పైన అదృశ్యంగా పోతున్నారు. That time has come. ఆ సమయం వచ్చేసింది. When we look at the cloud, మనం ఆ మేఘమును చూసినప్పుడు what do we say? మనం ఏం చెప్తున్నాము? You took a long time coming, but you are here. యా, నువ్వు రావడంలో చాలా ఎక్కువ సమయం తీసుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు. Finally, Joseph is here. మరి యోసేపు ఇక్కడ ఉండగా Printed in May 17th Life magazine. మరి లైఫ్ పత్రికలో మే 17వ తారీఖున ముద్రించారు. Can you say amen? దాన్ని మీరు ఆమె చెప్పగలరా? What is the message? వర్తమానం ఏమిటి? What will this Joseph say? మరి యోసేపు ఏం చెప్తాడు? That 2000 years back, he was leaving Israel to catch a Gentile bride. మరి 2000 సంవత్సరాల క్రితము ఆయన ఇజ్రాయెలును విడిచిపెడుతున్నాడు. ఎందుకంటే అన్యజనుల యొక్క వధువుని పట్టుకోవడానికి. But now, after the two world wars, కానీ 2 ప్రపంచ యుద్ధముల తర్వాత May 14th, Israel became a nation. మే 14వ తారీఖున ఇజ్రాయెల్ ఒక దేశముగా అయినది. It's all May. అదంతా కూడా మే 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 మే. What's happening? ఏం జరుగుతా ఉన్నది? Joseph's brothers, Jews, returning back. యోసేపు యొక్క సహోదరులు యూదులు తిరిగి వస్తున్నారు. Why there's a bombing in Ukraine? ఉక్రెయిన్ లో ఎందుకు బాంబులు పడుతున్నాయి? Wars is political disturbance. యుద్ధములు అనేవి రాజకీయ గందరగోళాలు. What is political disturbance? మరి రాజకీయ గందరగోళాలు ఏంటి? Trumpets. అవే బూరలు ఉన్నవి. What does trumpets do? మరి ఆ బూరలు ఏం చేస్తాయి?
take the Jews back to their homeland. ఎస్, యూదులను తిరిగి వారి స్వదేశానికి తీసుకెళ్తారు. Whenever you hear of wars and rumors of wars today, it has only one purpose: Yes. to gather the last Jews back to the homeland. మీరు ఎప్పుడైనా సరే యుద్ధములను గురించి కానీ యుద్ధ సమాచారం గురించి కానీ విన్నప్పుడట్లయితే ఒకే ఒక ఉద్దేశం కోసం అవి జరుగుతున్నాయి. అదేంటిదంటే యూదులలో ఆ చివరి గుంపును వారి స్వదేశానికి తీసుకెళ్ళడానికి. Just before the lockdown began in 2020, 2020లో లాక్డౌన్ ప్రారంభమయ్యే ముందు government had passed NAA, NCR law, and there was a lot of fights going on. మరి NAA, NCI అనే చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని వలన చాలా కొట్లాటలు జరుగుతున్నాయి. To prove your citizenship. నీ యొక్క సిటిజన్షిప్ అంటే నీ పౌరసత్వాన్ని రుజువు చేసుకోను. Where did the political uprising began? మరి ఇప్పుడు ఈ యొక్క రాజకీయమైన ఆ గందరగోళం ఎక్కడ మొదలైంది? You read it in the newspaper. మీరు దానిని వార్తల్లో చదివారు కదా. It began in Assam, అది అస్సాంలో మొదలైంది ఇది. and it went to the northeast states. తర్వాత నార్త్ ఈస్ట్ యొక్క స్టేట్లకు వెళ్ళిపోయినాయి, అక్కడ రాష్ట్రాలకు. Some people even died. మరి కొంతమంది అయితే చనిపోయారు కూడా. Then suddenly the lockdown came. మరి ఆ తర్వాత అకస్మాత్తుగా లాక్డౌన్ వచ్చింది. The next news, తర్వాత వార్త, some Jews కొంతమంది యూదులు from the northeast states of our country, మన దేశము నార్త్ ఈస్ట్ నుండి, అదే ఆ ఉత్తర తూర్పు దిశలో ఉన్నవారు కొంతమంది యూదులు మన దేశంలో నుండి, who are called Ben Manasseh. బెన్ మనషే అని వాళ్ళు పిలువబడతారు. We were having lockdown. They were flying in the plane from India back to Israel. ఎస్, మనమందరము లాక్డౌన్ లో ఉంటే వాళ్ళు ఇండియా నుండి తిరిగి వాళ్ళ స్వదేశమైన ఇజ్రాయెల్కి ప్లేన్ లో వాళ్ళు ఎగిరిపోతా ఉన్నారు. బెన్ మనీషా అని పిలువబడతారు. ఆ యూదులు ఇక్కడ బెన్ మనీషా అని పిలుస్తారు వాళ్ళని. What is that? ఏమిటది? The last of the Jews are returning back. ఎస్, యూదుల ఒక చివరి గుంపు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నది. Why is Russia bombing Ukraine? రష్యా ఎందుకు యుక్రెయిన్ పైన బాంబులు వేస్తున్నది? There are some last Jews there. అక్కడ కూడా ఒక చివరి యూదులు ఉన్నారు. You heard about uprising in Afghanistan? మరి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇలాంటి ఒక అల్లరి లేవడం మీరు విన్నారు కదా. What is that? Taliban. They caught hold of it. తాలిబాన్ ఏం చేశారు? పూర్తిగా ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు, పూర్తిగా ఆ దేశాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు Why? What happened there? అక్కడ ఏం జరిగింది మరి? If you read the news, ఒకవేళ మీరు ఆ న్యూస్ చదివితే there were some Jews there అక్కడ కూడా కొంతమంది యూదులు ఉన్నారు in Afghanistan ఆఫ్ఘనిస్తాన్ లో, who have returned back to Israel. వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్కి వెళ్ళిపోయారు. What a prophet said is nothing but the truth. ప్రవక్త ఏదైతే చెప్పాడో అది నిజమై ఉన్నది, అది సత్యమై ఉన్నది. అది The last of the Jews are returning back. యూదులలో చివరి గుంపు తిరిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. They are getting ready వాళ్ళు సిద్ధపడుతున్నారు for two men, ఇద్దరు మనుషుల కోసం, Moses and Elijah. మోషే ఏలియాల కోసం. But it cannot happen కానీ అది జరగలేదు. till Asnath is dismissed to the palace. ఆసనాతు తిరిగి ఆమె ఆ రాజభవనంలోనికి పోయే వరకు అది జరగలేదు. And on May the 19th, మరి మే 19వ తారీఖున, on the day the rapture took place, మరి ఆ దినమైన ఎత్తబడి జరిగిన రోజు he's coming back ఆయన మరలా తిరిగి వస్తున్నాడు with a straightforward message. మరి ఒక నేరుగా ఉండే వర్తమానముతో, You shall be filled with the Holy Ghost. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుదురు. Not many days hence. ఇంకా కొద్ది దినములలోనే, Not many days hence. ఇంకా కొద్ది దినములలోనే The time has come. సమయం వచ్చేసినది. The time has arrived మరి సమయం అనేది వచ్చేసినది for that filling to take place. ఆ యొక్క నింపుదల జరగడానికి. Such a power, ఎంత శక్తి అంటే, such the Holy Ghost, ఎలాంటి పరిశుద్ధాత్మనంటే will not just make you speak in tongues. అది కేవలం ఇప్పుడు నేను భాషలతో మాట్లాడడం చేయడం కాదు. It will literally quicken Yes. the whole body. అది పూర్తిగా నీ యొక్క శరీరాన్ని, ఈ యొక్క భౌతిక శరీరాన్ని పూర్తిగా తిరిగి జీవింపజేస్తుంది. And the bride will be gone in the rapture. ఆ తర్వాత వధువు ఎత్తబడుట్లోకి వెళ్ళిపోతుంది. Can you say amen to దానికి మీరు that? ఆమేన్ చెప్పగలరా? That's the message when Joseph is coming back. మరి యోసేపు తిరిగి వస్తున్నప్పుడు అది వర్తమానం. I want to show you something. మరి నేను ఒకదాన్ని మీకు చూపించగోరుతున్నా. In Feast of the Trumpets, ఆ బూరల పండుగలో he talks about the great trumpet. ఆయన గొప్ప బూరను గురించి మాట్లాడాడు. Joseph returning. యోసేపు తిరిగి వచ్చుట. But in recognizing your day and its message, అయితే నీ దినము దాని యొక్క వర్తమానం గుర్తించుడనే వర్తమానంలా he said that's the seventh trumpet. మరి ఆయన ఏమన్నాడంటే అదే 7వ బూరై ఉన్నది. Then in another message, తరువాత ఇంకో వర్తమానంలా, I preached few years back in Varangal, మరి వరంగల్లో దాన్ని బోధించాను. he calls it the last trumpet. ట్రంపెట్. అదే చివరి బూర అని పిలిచారు దాన్ని.
So the return of Joseph has an application in the Gentiles and in the Jews. యా, యోసేపు తిరిగి వచ్చుట అనేది ఇటు యూదులకును అటు అన్యజనులకును ఆపాదించబడుతున్నది. The minute brother Joseph Branham was born, మరి సోదరు జోసెఫ్ బ్రెన్హాం గారు జన్మించిన ఆ క్షణంలోనే, ఆ నిమిషంలోనే, isn't it strange? అది నిజంగా వింతగా లేదా? Few years back we were in Narsaraopet మరి కొన్ని సంవత్సరాల క్రితము మనం నర్సరావుపేటలో ఉండే, and we were talking about the tribe of Joseph. ఎస్, యోసేపు యొక్క ఆ గోత్రం గురించి మాట్లాడాము. Tonight we are traveling to that same city ఈ రాత్రి మనం తిరిగి అదే పట్టణానికి ప్రయాణం చేయబోతున్నాము. and we are preaching that same Joseph. ఇప్పుడు అదే యోసేపుని గురించి మనం బోధిస్తున్నాము. And what is the message this time? మరి ఈసారి వర్తమానం ఏమిటి? The promise is coming to pass. ఎస్, వాగ్దానం ఇప్పుడు నెరవేరుటకు వస్తున్నది. There will be one more ride. నిశ్చయంగా మరొక స్వారీ ఉంటున్నది. What is that ride? ఆ స్వారీ ఏంటి? Christ riding his church to heaven. హెవెన్. యా, క్రీస్తు తన సంఘమును స్వారీ చేస్తూ పరలోకమును తీసుకెళ్ళుట. That is the May 19th message. మరి అదే మే 19 యొక్క వర్తమానం. The Pegasus is coming. పద. Pegasus is coming. పెగాసస్ వస్తున్నాడు. Now I need to make a background who Pegasus is. పెగాసస్ ఎవరో ఇప్పుడు నేను దాని నేపథ్యాన్ని, అంటే దాని బ్యాక్గ్రౌండ్ ని చెప్పాలి ఇప్పుడు నేను. Yes. That's right. Pegasus is coming back. మరి పెగాసస్ తిరిగి వస్తున్నాడు. He has a message, ఆయన దగ్గర ఒక వర్తమానం ఉంది, a secret message. ఒక రహస్య వర్తమానం. Something will happen in the bride. మరి వధువులో ఏదో జరుగుతుంది. That's why I'm telling you, be careful. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను, జాగ్రత్త. We have already arrived in that time block. మనము ఇప్పటికే ఆ జరిగే సంఘటన ఏదైతే ఉందో ఆ సమయానికి వచ్చేసిన మనం, ఆ సమయ పరిధిలోనికి వచ్చేసిన మనం ఇప్పుడు. We are not just sitting in these meetings going on. ఇదేదో కూటాలలో ప్రతిసారి జరిగినట్టుగా కూటాలు జరుగుతానే అలా జరుగుతానట్టుగా కూర్చోలేదు ఇక్కడ మనం. The time has arrived. మరి ఇప్పటికే సమయం వచ్చేసింది. What did he say? ఆయన ఏం చెప్పాడు? Not many days hence. ఇంకా కొద్ది దినములు మాత్రమే. We have come to that time. మనం ఆ సమయానికి వచ్చేసాం. ఇక You'll realize నువ్వు గ్రహిస్తావు, your labor is not in vain. మీ యొక్క కష్టార్జితము అది వ్యర్థముగా పోదు. When that final filling happens, ఆ చివరి నింపుదల జరిగినప్పుడు what will happen? ఏం జరుగుతుంది? The bride will just go home. వధువు కేవలం ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె Situations are ripe for the squeeze. మరి ఇప్పుడు పరిస్థితులు లేస్తున్నాయి ఆ ఒత్తిడిని తీసుకురావడానికి. And Jews have returned back home. మరి యూదులో తిరిగి వారి యొక్క ఇంటికి వెళ్ళిపోయారు. What's left? ఏంది మిగిలిపోయిందిగా? The Gentile bride to be dismissed to the palace. ఈ అన్య జనుల యొక్క వధువు ఆ భవనంలోనికి వెళ్ళిపోవుట. The only thing that is keeping everything at hold is you and me. ఎస్, ప్రతిదీ జరగకుండా ఆపుతున్నది ఒకే ఒక్క కార్యాన్ని బట్టి. ఆ ఒక్క కార్యం ఎవరంటే నువ్వు నేనై ఉన్నాం. One of these days, ఈ దినములలో ఒక దినమున we are going home. మనం తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నాం. And then the firecrackers would blow. అప్పుడు ఇక ఫైర్ క్రాకర్స్ అంటే అదే తారాజువులన్నీ కూడా, అదే అణుబాంబులు, ఆ యొక్క బాంబులన్నీ కూడా ఇక పేలడం మొదలు పెడతాయి. ఇక But the bride would be in the wedding supper. కానీ వధువు మాత్రము అదిగో ఆ పెళ్లి విందులో ఉంటుంది. Those theophanies are here, ఆ థియోఫనీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, just waiting for a voice. కేవలం ఒక స్వరం కొరకు, ఒక స్వరం కొరకు ఎదురు చూస్తున్నాయి. One of these days, ఈ దినములో ఒక దినమున when that Holy Ghost power comes, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వచ్చినప్పుడు it'll come in such a way, ఎంతగా అది వస్తదంటే it'll quicken you in that body. ఆ శరీరంలోనికి నిన్ను తిరిగి జీవింపజేస్తది. ఆ శరీరంలోనికి నిన్ను మార్పు చెందేటట్లు చేస్తుంది అది ఆ పరిశుద్ధాత్మ శక్తి. So don't worry what people are saying. మరి జనులు ఏం చెప్తున్నారో దాని గురించి మీరు ఏమీ బాధపడొద్దు. This one said this, this one said that, this one said this, this one said that. అతని ఇలా చెప్పాడు, ఆమె ఇలా చెప్పింది, ఇతను ఇలా చెప్పాడు, అతను అలా చెప్పాడు. అలాంటి మాటలను గురించి ఏమాత్రం బాధపడకండి. Don't be defocused. మీ యొక్క దృష్టి నుండి మీరు పక్కకు జరగకండి, మీ దృష్టిని పక్కకు వెళ్ళనీయకండి. Don't waste your time on that. దానిపైన మీ సమయాన్ని వ్యర్థం చేయకండి. Be very focused because the time has arrived for the promise. ఎందుకంటే మీరు ఇప్పుడు దృష్టి కలిగి ఉండండి, దృష్టి సారించి ఉండండి. ఎందుకంటే సమయము ఇప్పుడు వచ్చేసినది. Can I show you something? నేను ఒకదాని మీకు చూపించొచ్చా? How did the promise come to pass? మరి ఎలా వాగ్దానము నెరవేర్చబడుతుంది? After Jesus was gone, our Lord, యేసు మన ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత they saw the cloud, వారు ఒక మేఘాన్ని చూశారు. and there are two men there, మరి అక్కడ ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు. two black birds there.
2 నల్ల పక్షులు ఉన్నాయి. ఆమేన్ ఆమేన్. I'm speaking to somebody today. ఈ రోజు నేను ఒకరితో మాట్లాడుతున్నా. And those 2 men are saying, మరి ఆ ఇద్దరు మనుషులు చెప్తున్నారు, why are you looking up like this? ఎందుకు మీరు ఆ పైన చూస్తున్నారు పైకి? When was the 2 men's message? ఎప్పుడండి ఆ ఇద్దరు మనుషుల యొక్క వర్తమానం? On May the 19th. మే 19వ తారీఖులా. And what was the message? మరి వర్తమానం ఏంటి? This same Jesus, ఇదే యేసు, who has gone in this cloud, ఆ యొక్క మేఘములో వెళ్ళిన ఇదే యేసు, this same Joseph, ఇదే యోసేపు, who has gone back, ఆయన తిరిగి వెళ్ళాడు. in like manner is coming back. అదే రీతిగా ఆయన తిరిగి వస్తున్నాడు. Is that the message? అదేనా వర్తమానము? Immediately after that, దాని తర్వాత వెంటనే where did they go? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? In a little room. వారు ఒక చిన్న గదిలోనికి వెళ్ళారు. To finish the tent vision. గుడారపు దర్శనాన్ని పూర్తి చేయడానికి They went to the room మరి వాళ్ళు గదిలోనికి వెళ్ళారు. and prayed and fasted and worshipped, ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు, ఆరాధించారు. waiting for that promise. ఆ వాగ్దానం కొరకు వేచి చూస్తున్నారు. They just had to wait 10 more days. ఇంకొక 10 రోజులు మాత్రమే వాళ్ళు వేచి ఉండాలి. And May 29th. మరి మే 29వ తారీఖురా. What I'm saying, ఏం చెప్తున్నాను? I'm not saying this will go into on May 29th. నేను ఇప్పుడు ఈ మే 29న జరుగుతుందని నేను అంటలేను. But what I'm saying something, కానీ నేను ఒక దాని మీకు చెప్తున్నా, it is very, very near. అది చాలా చాలా దగ్గరలో ఉన్నదని. 10 days is not a long time. 10 రోజులు అనేది చాలా పెద్ద సమయం కాదు. What does it mean? దాని ఒక అర్థం ఏంటి? Very little time is left. కొంచెం సమయం మాత్రమే మిగిలిపోయిందిగా. What did they do from May 19 to May 29? మే 19 నుండి మే 29 వరకు వాళ్ళు ఏం చేశారండి? They waited for the promise. వాగ్దానం కొరకు వాళ్ళు వేచి చూశారు. And then the promise came. మరి ఆ వాగ్దానం వచ్చినప్పుడు Like drunk people, they are walking on the street. త్రాగుబోతుల వలె వారు వీధులలో నడవడం మొదలు పెట్టారు. Today, ఈ రోజున they will be gone up. వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. This time they will not walk on the streets. ఈసారి వారు వీధులలో నడవరండి. This time they are going up. ఈసారి వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. The time has arrived సమయం అనేది వచ్చినది for a rapture. ఎత్తబడుట కోరికై. Can you catch the promise? మీరు వాగ్దానాన్ని పట్టుకోగలుగుతున్నారా? The final baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిజం యొక్క చివరి ముగింపు, చివరి కుమ్మరింపు. The baptism of this cloud. మరి ఆ మేఘం యొక్క బాప్తిజమము In this 3rd Exodus. ఈ 3వ నిర్గమములా. And go back home. మరి తిరిగి ఇంటికి వెళ్ళడం. Gone in the clouds. ఆ మేఘములలో వెళ్ళిపోవడం. Into the rapture. ఎత్తబడుటలోనికి. That's the age we have come to. ఇప్పుడు ఆ కాలమునకే మనం వచ్చాము. Can you get the message? మీకు వర్తమానం మీరు పట్టుకున్నారా? వచ్చిందా మీకు వర్తమానం? 11th son. 11వ కుమారుడు. 10:1. 17, 11. Then what's happened in this age? మరి ఈ కాలంలో ఏం జరుగుతున్నది? 11, 11, 11. 11, 11, 11. What happened? ఏం జరిగింది? A war stopped. ఒక యుద్ధం ఆగిపోయింది. Which war, brother? ఏ యుద్ధం బ్రదర్? The First World War. మొదటి ప్రపంచ యుద్ధం. Why? ఎందుకు? To seal the Jews. యూదులను ముద్రించడానికి. The sealing angel with the seal of God had come. ముద్ర కలిగిన ఆ దూత, ఆ ముద్రించు దూత తన ముద్రతో వచ్చాడు అక్కడ. And that same sealing angel, మరి అదే ముద్ర కలిగిన దూత, in that number 11, మరి 11వ ఆ యొక్క సంఖ్యలో is in the land today. మరి ఈ రోజు ఆ దేశంలో ఉన్నాడు. Sealing the elect of God. దేవుని యొక్క ఎన్నుకోబడిన వారిని ముద్రిస్తున్నాడు. Sealing with the seal of God. దేవుని యొక్క ముద్రతో ముద్రిస్తున్నాడు. Can you catch the message? మీరు వర్తమానాన్ని పట్టుకోగలుగుతున్నారా? What happened? ఏం జరిగింది? 1914, 1918. మరి 1914 నుండి 1918 వరకు First World War. మొదటి ప్రపంచ యుద్ధం. Then November 11th, 11 Yes, o'clock. yes. 11, 11, 11. The sign of 11 stopped that war. నవంబర్ 11వ తారీఖున 11వ గంటలో, అనగా 11, 11, 11, ఆ 11 అనే సూచనలో ఒక యుద్ధము ఆగిపోయింది. Then what happened next? తర్వాత ఏం జరిగింది? A plague broke 2 years later. మరి ఒక తెగులు ఆ తర్వాత వచ్చింది 2 సంవత్సరాల తర్వాత. This is how Laodicea began. మా లవోదికీయ ప్రారంభమైంది ఈ విధంగానే. What kind of plague? ఎలాంటి రకమైన తెగులది? It was a flu virus plague. అది ఫ్లూ వైరస్ ప్లేగ్. అది అంటే ఇప్పుడు ఎలాగైతే కరోనా వైరస్ లాంటిదో అలాంటి ఒక వైరస్ కలిగిన
తెగులది. And it stayed for 3 years. మరి అది 3 సంవత్సరాలు ఉన్నది అది. And after the plague was over, మరి ఆ తెగులు వెళ్ళిపోయిన తర్వాత 1920, 21, 22. 1920, 21, 22 And after 22, మరి 1922 సంవత్సరం తర్వాత when the plague was over, మరి ఆ యొక్క తెగులు ఆగిపోయాక the world was broken by economy. మరి ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంలోనికి వెళ్ళిపోయినది. And the world was ready for another world war. మరొక ప్రపంచ యుద్ధం కొరకు ప్రపంచం సిద్ధపడినప్పుడు Follow it today. మరి ఈ రోజు మీరు దాన్ని వెంబడించండి. 100 years later, 100 సంవత్సరాల తర్వాత 2020, 21, and now 22. మరి 2020, 21, 22 What is this now? ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇప్పుడు Same flu plague. మరలా అదే తెగులు, What is this అదే plague? వైరస్ లాంటి తెగులు. What is this plague? ఏమిటి ఈ తెగులు? It's a sign of ending of Laodicea. లవదికీయ కాలం యొక్క ముగింపు యొక్క సూచన అయ్యున్నది. And the world is getting ready for third world war. మరి ఇప్పుడు ప్రపంచము 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడతా ఉన్నది. But before the third world war, కానీ 3వ ప్రపంచ యుద్ధానికి ముందు a bride will be gone. ఎస్, ఒక వధువు వెళ్ళిపోతుంది. Somewhere after 2022. 2022 తర్వాత కొంతమంది, It could even be this year. అది బహుశా ఈ సంవత్సరం కూడా కావచ్చు, We don't know. మనకు తెలియదు. But we are now in that time. కానీ ఇప్పుడు మనం ఆ సమయంలో మాత్రం ఉన్నాము. Anytime ఏ సమయంలో అయినా the rapture can take place. ఎత్తబడుట జరగవచ్చు. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? May 19th, మే 19న 2022. 2022 The third year of the plague. మరి ఆ తెగులు యొక్క 3వ సంవత్సరం. Is that right? అది నిజమేనా? 3 years previously, now 3 years again. మన ముందు కాలంలో 3 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు మరలా కూడా మళ్ళీ 3 సంవత్సరాలు At వస్తున్నాయి. that time, ఆ సమయంలో the second wave in the second year was the disastrous wave. It killed the maximum. ఎస్, ఆ సమయంలో అప్పుడు వచ్చిన ఆ యొక్క తెగుల్లో రెండవ వేవ్లో అంటే రెండవ సంవత్సరంలో 2వ అలలో వారు అది చాలా భయంకరమైనదిగా వచ్చి అనేక మందిని చంపేసింది. What about today? మరి ఈ రోజు సంగతి ఏంది? When the second wave came in this country ఈ దేశంలో 2వ వేవ్ వచ్చినప్పుడు and the whole world, మరి ప్రపంచమంతటి కూడా it killed the maximum. చాలా మందిని, ఎంత మందిని చంపగలదో అంత మందిని చంపేసింది అది. For me, last year May was a funeral month. Every week I was going to the graveyard. Yes. నాకైతే పోయిన సంవత్సరం మే నెల ఒక సమాధి కార్యక్రమం నెలగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి వారం ఎవరో ఒకరు చనిపోవడం, నేను వారి భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళడం. And when I went to the COVID graveyard, మరి నేను కోవిడ్ గ్రేవ్యార్డ్ కు వెళ్ళినప్పుడు one dead body was coming every half hour. మరి ప్రతి అరగంటకు ఒక చచ్చిపోయిన శవం తీసుకొస్తా ఉన్నారు ఆ కోవిడ్ యొక్క భూస్థాపన కార్యక్రమంలో. They didn't print it in the newspaper, but many died. మరి అది వార్తాపత్రికలలో దాని వాళ్ళు ముద్రించలేదు, కానీ చాలా మంది చచ్చిపోయారు. People said జనులు చెప్పారు the virus came from China. చైనా నుండి వైరస్ వచ్చిందని. Today people in America say, మరి ఈ రోజు ప్రజలు అమెరికాలో ఉన్న వాళ్ళు చెప్తారు, Anthony Fauci, the Catholic doctor in America, అమెరికాలోని క్యాథలిక్ డాక్టర్ గారు, you funded Wuhan lab to build that virus. ఆ వైరస్ ను తయారు చేయుటకు మరి వ్యూహాన్ యొక్క లాబొరేటరీలో నువ్వే డబ్బులు ఇచ్చావు, ఫండింగ్ ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు నువ్వు. It was not China. It was not China. It was not China. ఇది చైనా కాదు, ఇది ఎస్ డబ్బు ఇచ్చి చేయించింది వేరే వాళ్ళు, ఇది చైనా కాదు, ఇది America funded that. అసలు అమెరికానే ఆ ల్యాబ్కి, వ్యూహాన్లో ఉన్న ల్యాబ్కి ఫండ్స్ ఇచ్చింది, అది ఆ వైరస్ తయారు చేయించడానికి. Why? ఎందుకు? To depopulate this earth. ఈ భూమిని మరి జనులు లేకుండా తక్కువ చేయడానికి. What happened in the first Exodus? మొదటి నిర్గమనంలో ఏం జరిగింది? They killed the children. వారు పిల్లలను చంపారు వాళ్ళు. But when that time came, కానీ సమయం వచ్చినప్పుడు, when they were killing the children in Israel, మరి ఇజ్రాయెల్లో పిల్లలను చంపుతున్న సమయం వచ్చినప్పుడు, at that same time అదే సమయంలో Moses came, మోషే వచ్చాడు, delivered Israel. ఇజ్రాయెల్ని విడిపించాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. When the same program is moving today, మరి ఈ రోజున అదే ప్రోగ్రామ్ ఇప్పుడు జరుగుతూ ఉంటే, mass genocide, మొత్తము ఎక్కువ శాతము జనులను చంపేయడము. and mind you, మరి గుర్తుంచుకోండి, I have got no doctrine against vaccines. No. ఏ ఒక్క వ్యాక్సిన్లకు నాకు ఎలాంటి సందేహం లేదండి, లేదు. But actually, దానికి వ్యతిరేకంగా నాకు ఎలాంటి సందేహాలు లేవు, ఎలాంటి ఉద్దేశాలు లేవు.
But actually, vaccines don't have any effect. కానీ వాస్తవంగా వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. Only some companies have earned billions of dollars. కొన్ని వ్యాక్సిన్ల పేర్లతో కొన్ని కంపెనీలు కొన్ని బిలియన్ల డాలర్లను సంపాదించుకునేవి. Many who died in the second wave and in the third wave were those who were actually vaccinated. యా, రెండవ వేవ్లో మూడవ వేవ్లో ఎక్కువ మంది చనిపోయినది ఎవరు అంటే ఎవరైతే వ్యాక్సిన్ వేసుకొని ఉన్నారో వారిలోనే ఎక్కువ మంది చచ్చిపోయారు. Exactly so. అది వాస్తవమై ఉన్నది. Are you listening? మీరు వింటున్నారా? They say some more things. I don't want to speak about it. అయితే ఇంకా వాళ్ళు చాలా విషయాలు చెప్పారు కానీ అవి నేను మాట్లాడకూడడం లేదు. But I just want to say one thing. కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్పకూడతానా. The elect right now on this May 19th is hyper alert. ఇప్పుడు ఎన్నుకోబడిన వారు ఈ మే 19వ తారీఖున చాలా అలర్ట్ గా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. He knows యా, ఆయనకు తెలుసు the time has come. సమయం వచ్చిందని. Only one thing is left. ఒకటి మిగిలిపోయిందిగా. The church to be filled మరి ఈ యొక్క సంఘము నింపబడవలసి ఉన్నది. and the bride to go home. మరి వధువు ఇంటికి వెళ్ళిపోవలసి ఉన్నది. Can you catch that message? మీరు ఆ వర్తమానం పట్టుకోగలుగుతున్నారా? That May 19th, that message came. మరి మే 19న వర్తమానం వచ్చింది. What would be the message this May 19th? మరి అప్పుడు ఆ మే 19లో ఆ వర్తమానం వచ్చింది. మరి ఇప్పుడు ఈ మే 19న ఏం వర్తమానమై ఉంటది? Not many days hence. ఇంకా కొద్ది దినములలోనే The power is coming. శక్తి వస్తున్నది. Not for a new birth, కొత్త జన్మ కోసం కాదండి, but take you up. అది నేను పైకి తీసుకుపోవడానికి. The promise is about to be fulfilled. ఆ వాగ్దానం ఇక నెరవేర్పు జరుగుటకు సిద్ధంగా ఉన్నది. Why are these meetings? ఎందుకు ఈ కూటాలు? To make you realize you are nearing that time. ఆ సమయమునకు నువ్వు సమీపంలో ఉన్నావని గ్రహించడానికి. That the elect of God are ready for this hour. ఆ దేవుని యొక్క ఎన్నుకోబడిన వారు ఇప్పుడు ఈ గడే కొరకు సిద్ధంగా ఉండడానికి. If you had time to pray, it's now. మరి ప్రార్థించే సమయం ఏదైనా ఉన్నదంటే అది ఇప్పుడే. This is the time to increase your prayers. ఇదే సమయమై ఉన్నది నీ ప్రార్థనను ఇంకా ఎక్కువ చేయాల్సిన సమయము. It's time to increase your fasting. నీ యొక్క ఉపవాసములను ఇంకెక్కువ చేయాల్సిన సమయం ఇది. Pray more. ఎక్కువ ప్రార్థించండి. Get ready. సిద్ధపడండి. Get rid of this world. ఈ లోకము నుండి దూరముగా ఉండండి. The message is closing now. మరి వర్తమానం ఇక ముగించబడుతున్నది. One of these days the door of the ark would be shut. ఈ దినములలో ఒక దినమున ఆ మందసం యొక్క ద్వారము మూయబడుతుంది. And then comes that filling. అప్పుడు వస్తుంది ఆ యొక్క నింపుదల. Now the time has really come. మరి నిజంగా ఆ సమయం వచ్చేసింది. Are you listening? మీరు వింటున్నారా? Get ready for that. దాని కొరకు మీరు సిద్ధపడండి. God bless you. I'll not preach very long now. మరి tonight. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను ఎక్కువసేపు బోధించను. Get ready for that promise. ఆ వాగ్దానం కొరకు మీరు సిద్ధపడి ఉండండి. We'll speak more in later meetings. తర్వాత కూటాలలో ఇంకెక్కువగా దాని గురించి మాట్లాడదాం. But meditate on these things. కానీ ఈ విషయాల గురించి ఇప్పుడు ధ్యానించండి. God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. As I give the service back to the pastor. మరి Amen. తిరిగి నేను ఈ కూటాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మీటింగ్స్ అండి ఈరోజు. ఉదయం ఏమో పేరులో నుంచి ప్రణాళిక వచ్చింది. ఆ రూఫస్ అనే పేరులో నుంచి అసలు దేవుని యొక్క ప్రణాళిక అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడేమో అసలు మే 19th ఏంటో బయటకు వచ్చేసిందండి. అసలు దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయం ఇది. ఈ కూటాలు నేను ఒకే మాట చెప్పగలను. మీరు వినను వినకపోయినను మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. మీరు వినను వినకపోయినను మీ మధ్య ప్రకటన 10:1 బలిష్ఠుడైన దూత ఉన్నాడు. ఇదేంటో తెలుసా మీకు? భాష గారు చెప్పిన టైం అయిపోయింది. కొద్ది దినములలో ఈ వాగ్దానం నెరవేర్పు జరగబోతుంది. మరలా ఈ మీటింగ్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు. ఈ కూడికలు ఏంటో తెలుసా? ఫైనల్ కాల్ అన్నమాట. ఇది
ఫ్లైట్ వెళ్ళిపోయే ముందు ఎవరైనా చివరి వ్యక్తి రాకపోతే ఫైనల్ వాయిస్ వస్తుందన్నమాట. పలానా వాళ్ళు, ఇదిగో పలానా పేరు కలిగిన వాళ్ళు ఉన్నారా, త్వరగా వచ్చెక్కండి, ఎందుకంటే ఫ్లైట్ వెళ్ళిపోపో. ఇది మన సీట్ బెల్ట్లు సరి చేసుకునే టైం ఇది. ఏమండి, ఒకటే మాట చెప్తున్నాడు ఇక్కడ. ఈరోజు యోసేపు వచ్చాడు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం యోసేపు కోసం, ఎదురు చూస్తున్నా ఆయన వచ్చేసాడు. చాలా సమయం తీసుకున్నాడు ఆయన ఇప్పటికీ, కానీ ఆయన వచ్చేసాడు. అందుకనే ప్రకటన 10:1 అయిపోయింది. ప్రకటన 10:7 పరిచయం చేశాడు, అయిపోయింది. ఇప్పుడు సిద్ధపడాల్సింది కూడా ఒక ఆమె ఉంది. 10:8 నుంచి 11 ప్రకటన గ్రంథం ఇప్పుడు మన కళ్ళ ముందు నెరవేర్చబడుతుంది. మీరు వినినను వినకపోయినను, మీరు నమ్మినను నమ్మకపోయినను, టైం మాత్రమే లేదు. నా సంఘానికి ఎప్పుడు చెప్తున్నా నేను ఇది మాట, టైం లేదు, టైం లేదు, టైం లేదు. మనకుంది కొద్ది రోజులే. నేను సేవ చేసేది కూడా కొద్ది రోజులే. ఎందుకంటే ఆల్రెడీ ఉదయం విన్నాం, ఆ కురేనీయుడు అనే సిమేను ఎప్పుడు వచ్చాడు తెలుసా? చివరి గంటల్లో వచ్చాడు ఆయన. చివరి గంటల్లో వచ్చి ఆ సిలువను మోసుకుని వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత ఎత్తబడిపోయాడు. ఇది చివరి రోజులు. మా ఆశ ఏదో లేదండి, మాకు ఎక్కడ డబ్బు రాదు ఇక్కడ ఈ కుడుగులు బట్ట వల్ల. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు మాకు ఫండ్ ఇవ్వడానికి రాలేదు ఇక్కడికి, వాళ్ళకి మేమే ఫండ్ ఇవ్వాలి. గ్లోరీ. ఆ ఫండ్ మేమేమో దేవుడు ఇస్తాడు, ఎందుకంటే ఆయన యెహోవా ఈరే. కాబట్టి ఇలాంటి కూడికలు పెట్టడానికి మాకు భయం ఉండదు, ఎందుకంటే మేము కూడికల్లో డబ్బు గురించి కదా ఆలోచించేది. ఈ కూడికలో ఒక్కరు ఈ కాలంలో ఏం జరుగుతుందో ఆలోచిస్తే చాలు. ఏమంటే యూదులు వెళ్ళిపోతున్నారండి, ఇంక మిగిలిందో మనమే ఇక్కడ. యూదులు వెళ్ళిపోయారంటే మా చివరిలో ఉన్నామని అర్థం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు, యుద్ధ సమాచారాలన్నీ ఏంటో తెలుసా? యూదులు వెళ్ళిపోతూ ఉన్నారు, ఇక మనకి సమయం లేదు. ఈరోజు సంఘాలు నిద్రపోతున్నాయి. ఈరోజు ఏ వాక్యము మన కళ్ళ ముందు నెరవేర్చబడుతుందో చెప్పేవాళ్ళు లేరు. చరిత్ర చెప్తారు, 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు లేరు. అందుకని ఈ కాలంలో ఒక ప్రవక్త అవసరం, మీరు వినినా వినకపోయినా. అయితే ఎత్తబడే ఒక వధువు మాత్రం ఆయన ఉన్నాడని మాత్రం నమ్ముతుంది. ఆయన తీసుకొచ్చిన వర్తమానంలో ఆయన యొక్క రాకడ సూచనలు, ఆయన రాకడ యొక్క సింబల్స్ అంటే గుర్తులన్నీ వాళ్ళు పట్టుకుంటారు. హల్లెలూయా. సో ఇది చివరి కాలం అండి. నా ఆశ ఏమీ లేదు, ఒక చిన్న వధువుని ఇక్కడ తయారు చేయాలి. నాకు అంతకంటే ఏ ఆశ లేదు. ఎత్తబడే వాళ్ళు ఒకరిద్దరున్నా చాలు, ఎందుకంటే 10 లక్షలకు ఒకరేగా. ఆ ఒకరిద్దరిలో ఈ సంఘం నుంచి ఉంటే చాలు నాకు, నేను ధన్యుడినే. అందుకని చివరి కాలు ఇది. ఒంగోలులో చివరి కాలు వేసాం, అక్కడ ఒంగోలు అయిపోయింది. ఇప్పుడు మా ఊర్లో వేసాం, మళ్ళీ ఇంకో చివరి కాలు ఉంటుందో లేదు మాకు తెలీదు. ఇది ఫైనల్ కాల్. ఇది ఇంకో మీటింగ్ ఇక్కడ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ దేవుడిస్తే ఇంకా ఎక్కువ మందిని పిలవాలి ఈసారి. కానీ సిద్ధపడండి, రాకడ సూచనలు గుర్తించండి, టైం మాత్రం ఇక లేదు. ఏమండి, ఒకే ఒక మాట, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రెండవ రాకడలో మేఘారుడుగా దిగి రావాలి. మొదటి రాకడలో మేఘారుడుగా ఎత్తబడిపోయాడు. అప్పుడు ఇద్దరు దూతలు చెప్పారు, ఆయన ఏ విధంగా వెళ్ళాడో అలాగే వస్తాడు. మేఘారుడుగా దిగి రావడం అనేది అందరూ చూడగలిగింది, కానీ ఎత్తబాటు అనేది చూసేది మాత్రం కాదు. అది కనురెప్పపాటులో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా జరిగేది. అది మనం అందరం చూడగలిగిన ఒక మేఘం ఇక్కడ ఉంది. ఆ రోజు మోషే, ఇజ్రాయెల్ ప్రజలు ఆ మేఘం ఎలా ఉంటుందో ఎవరో తెలియదు,
కానీ ఈరోజు మనకు ఒక పిక్చర్ ఉంది ఇక్కడ. ఒక మేఘం ఎలాగుంటుందో, ఒక అగ్నిస్తంభం ఎలాగుంటుందో, ఈరోజు మనకు గుర్తులు ఉన్నాయి, ఈరోజు మనకు పిక్చర్స్ ఉన్నాయి. ఇన్ని సూచనలున్నా, ఇన్ని రుజువులున్నా నమ్మే వాళ్ళు మాత్రం లేరండి. కానీ దేవుడు మీ కళ్ళు తెరచునుగాక. ఈ కాలం యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరించి ఏది సత్యమో ఏది అసత్యమో వాక్యములోనే చూడండి చాలు. వాక్యపు ప్రవచనంలో నుంచి ఆ ప్రవచన నెరవేర్పును ఇప్పుడు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందా లేదా చూడండి చాలు. మేము నమ్మేది ఒకటే, జరిగిపోయింది. అది హిస్టరీ. ఇప్పుడు అది మేఘం అనేది ఒక హిస్టరీ. ఎత్తబాటే మిగులుంది, కొద్ది రోజుల్లోనే అది ఉండొచ్చు. అందుకనే ఆయన రాకడ సిద్ధపడతాం. అందులో లేచి నిలబడదాం ఒకసారి. మన మధ్యలో పాస్టర్ రాజవర్ధన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కొడుకుని ముగిస్తారు. ఇంతవరకు చాలా ఆసక్తిగా ఈ కొడుకులు మీరు కూర్చున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత లేట్ అయినా మీరు జాగ్రత్తగా వాక్యాన్ని విన్నారు. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. అలాగే మా ఒంగోలు నుంచి మా మావయ్య గారు కూడా వాళ్ళ కుటుంబంతో వచ్చారు. వారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చాలామంది అన్ని చోట్ల నుంచి వచ్చారు. మీ అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో సేవకులు పాస్టర్ రాజవర్ధన్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మీ దక్షిణ హస్తమాల పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రశస్తమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు వినినటువంటి ఈ వర్తమానం బహుశా మీ జీవితములలోనే ఇప్పటి వరకు కూడా విననటువంటి వర్తమానం, అనాది నుంచి దాయబడినటువంటి రహస్యాలు, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ప్రకటించినటువంటి ప్రవచనాలు సమస్తమును కూడా నెరవేర్పు జరుగుతున్న కాలంలో మనమున్నాము. ఆ ప్రవచనముల యొక్క నెరవేర్పు ఏ రీతిగా జరుగుతూ ఉన్నాయో ఈ రాత్రికాల సమయంలో ఈ 5 విధములైనటువంటి పరిచర్యలు ఎంతో దూర ప్రాంతముల నుంచి, ఢిల్లీ ప్రాంతం నుంచి గొప్ప దైవజనులు మన మధ్యకు నడిపించి ఏ ప్రవచనము ఏ రీతిగా నెరవేర్చు ఉన్నదో దేవుడే తన వాక్యమునకు అనువాదకుడుగా ఉండి ఒక శరీరమును కూడా మరుగు చేసుకొని ప్రతిదీ కూడా స్పష్టముగా అర్థమయ్యేటటువంటి రీతిలో ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నాడు. నా ప్రశస్తమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వచింపశక్యము కానటువంటి మాటలు. అపోస్తలుడైన పౌలు అదే అంటూ ఉన్నాడు, ఇదిగో నేను శరీరముతో కొని వెళ్ళాను, శరీరము లేకుండా వెళ్ళానో నాకైతే తెలియదు, కానీ ఇదిగో 3వ ఆకాశంలోనికి నేను వెళ్ళాను, వచింపశక్యము కానటువంటి ఆ మాటలు నేను విన్నాను. దానిని ఏ రీతిగా వివరించాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. కానీ ఈ రాత్రికాల సమయంలో మీరు ఎంత ధన్యకరమైనటువంటి ప్రజలంటే, ఆ వచింపశక్యము కానటువంటి మాటలు మీ జీవితంలో నెరవేరనివి. దేవుడు మన కొరకు ఏవైతే సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు. అటువంటి అమూల్యమైనటువంటి మాటలని ఈ కాలం యొక్క ముగింపులో ప్రభువే రంగం మీదకి దిగి వచ్చి వాటిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ గ్రామము కోసము ప్రార్థించండి. ఇక్కడ ఎంతో మంది దైవజనులు ఉన్నారు. ఈ వర్తమాన పక్షాన ఎంతో మంది సోదరులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. శ్రీమతి యేసుక్రీస్తులో పాలిభాగస్తులైనటువంటి వారు అనేక మంది తూర్పు నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ ప్రాంతములో, ఈ చిన్న అల్పమైనటువంటి కుగ్రామములో మన ప్రశస్తమైనటువంటి సహోదరుడు రూపస్ డానియల్ని ప్రేమించి, ఈ గ్రామాన్ని ప్రేమించి, ఈ గడియ వర్తమాన పక్షాన ఒక సేవకుడిని ఇక్కడ నిలబెట్టుకుని ఉన్నాడు. ఆ సేవకుడి ద్వారా అద్భుతమైనటువంటి కోడికలు ఈ ఉదయకాల సమయంలోను, ఈ రాత్రికాల సమయంలోను ఈ గ్రామానికి అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించబడింది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరూ ప్రార్థన చేయండి.
నా ప్రశస్తమైన సోదరి సోదరుడా, ముఖ్యముగా ఈ 5 విధమైన పరిచయంలో ఉన్నటువంటి ఓ గొప్ప దైవజనులారా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి కోసం ప్రార్థన చేయండి. ఈ చతుకుపోవడం అనేటటువంటి ఈ గ్రామం కోసం ప్రార్థన చేయండి. ఓ ఎత్తబడే ముందుగా ఈ గ్రామాన్ని ఎందుకు దర్శించావు ప్రభువా? ఒకవేళ ఆ జీవానికి నిర్ణయించబడిన ఆ చిట్ట చివరి గొర్రె ఒకవేళ ఇక్కడి నుంచి రాబోతుందేమో కదా ప్రభువా. రాత్రికాల సమయంలోనే ఆ వాడ గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఆ వాడలోనికి అందరూ కూడా జతలు జతలుగా వస్తూ ఉన్నారు ప్రభువా. ఈ గ్రామంలో నుంచి కూడా ఒక జత రావాలేమో ప్రభువా, ఒక ఇద్దరు రావాలేమో ప్రభువా. అయ్యో యెహోషువ కాలేబుల వలె మీ దాసుడు పక్షాన్ని ఇక్కడ నిలబడటానికి ఎవరినో మీరు లేవనెత్తుతున్నారు ప్రభువా. ఈ మాటలు వృధాగా పోవటానికి వీల్లేదు. మీ దాసుడి కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసు ప్రభువా, నిన్న నేడు నిరంతరము నీవు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు మా ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ యొక్క గ్రామమును ప్రేమించి ఈ గ్రామములో సేవ చేయడానికి యవ్వన ప్రాయములో నా కాడి మోయిట నరుడికి మేలన్నావా ప్రభువా. రూపస్థానాన్ని ఇక్కడ నిలబెట్టుకున్నాం మా ప్రభువా. మీ దాసుని ద్వారా మా ప్రభువా, ఇది కార్యములు అల్పముగానే ఉండవచ్చు మా ప్రభువా, కానీ కాలమును ఎవరు తృణీకరించలేడన్నావు నాయన. ఎంతో దూర ప్రాంతముల నుంచి మా మధ్యకు మా ప్రభువా ఆశీస్సులాలు గారిని మా మధ్యకు నడిపించావు ప్రభువా. ఎంతో అద్భుతమైనటువంటి మాటలు ఇచ్చావు మా ప్రభువా. మీ వాక్యములకు మీరే అనువాదకులై ఉన్నారు మా ప్రభువా. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆరాధన స్థలములో మా ప్రభువా, నీ బిడ్డలను ప్రేమించి ఆ మాటలకు తర్జుమారించావు నాయన. మా అందరికి అర్థమయ్యేటటువంటి రీతిలో మా ప్రభువా మార్గాన్ని ఇక్కడ నిలబెట్టుకొని మా ప్రభువా అద్భుతమైనటువంటి రీతిగా మీ మాటలు ఇచ్చావు నాయన. ఈ మాటలు వృధాగా పోవటానికి వీల్లేదు ప్రభువా. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగా కాలం మా ప్రభువా. ఆ జగత్ పునాది వేయబడగల మునిపే ఆ ముందు నిర్ణయంలో ఉన్నటువంటి ఆ చిట్ట చివరి గొర్రెకి మీరు ముందుగానే మా ప్రభువా, పుట్టుకతోనే మా ప్రభువా ఈ వర్తమానమును వినే చెవిని మీరు పెట్టారు ప్రభువా. తప్పకుండా వారు గ్రహించెదరుగాక, తప్పకుండా వారు గ్రహించెదరుగాక. మీరే సహాయం చేయండి మా ప్రభువా. ఏం మాటలు ప్రభువా, ఎంత అమూల్యమైనటువంటి మాటలు మా ప్రభువా. ఎక్కడ మారుమూల ఉన్నటువంటి ఒక మీరే సహాయం చేయమని మా ప్రభువా మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాం మా ప్రభువా. నిజమే ప్రభువా, వారు వినినను వినకపోయినను వారి మధ్య ప్రవక్త ఉన్నాడని చెప్పండి. ఈ రాత్రి మేము చేసింది అదేనాయన. ఎందుకంటే ప్రభువా, ఇది ఇంకా ఎక్కువ కాలము ఎంతో దూరము వెళ్ళే పరిచర్య కాదు, కానీ కాలము యొక్క ముగింపులోనికి మేము వచ్చేసాం మా ప్రభువా. ఇక ఎంతో కాలము లేదు మా ప్రభువా. అయితే మా ప్రభువా, ఈ కాలం యొక్క ముగింపులో మా ప్రభువా, ఆ 3వ ఈడ్పులో మా ప్రభువా నశించిపోతున్న ఆత్మలకి ప్రభువా మీరు ఎత్తబడటానికి ముందుగా ఈ మే 19వ తారీఖున మీరు ఎత్తబడిన రోజుల్లో మా ప్రభువా, ఆ ఎత్తబడటానికి ముందుగా మా ప్రభువా మీరు చెరలోనున్న ఆత్మల యొద్దకు వెళ్ళి బోధించారు ప్రభువా. అదే రీతిగా ప్రభువా ఈ దినములు కూడా ఎత్తబడే కడియ వచ్చి ఉండగా మా ప్రభువా ఆ చెరలో ఉన్నటువంటి ఆత్మలకి బోధించేటటువంటి రీతిగా మా ప్రభువా ఆ చరిత్రలో ఏదైతే జరిగిపోయి ఉన్నదో 2000 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగి ఉన్నదో ఈ 2000 సంవత్సరాల ముగింపులో మా ప్రభువా మీరు అదే కార్యమును జరిగించారు. నా ప్రశస్తమైన సహోదరి సహోదరులారా, ప్రియ గ్రామస్తులారా, ఈ చతుకుపాడులో ఉన్నటువంటి నా ప్రశస్తమైన క్రైస్తవులారా, మీ మధ్యలో నుండి మీ సహోదరుల్లో నుండి నేను ఒక సేవకుడిని లేపుతానన్నాడు. ఇదిగో ఇక్కడ రూపొస్తనే సహోదరుని లేపి ఉన్నాడు. గ్రహించండి, లేఖనాలు నిరర్థకము కానేరవు. ప్రకటన 10:1 నెరవేర్పు జరుగుతున్న కాలములో మనం ఉన్నాం. ప్రకటన 17 నెరవేరిన కాలములో మనం ఉన్నాము. లేఖనాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఆ అమ్మాయి మార్గములో ఆ సాయంకాలం రొట్టె విరిచి వడ్డించినప్పుడు ఆ 2 బలానేత్రాలు విరిచిన రీతిగా
ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని ద్వారా మా ప్రభువా, ఈ గడియ వర్తమానం అనేటటువంటి ఈ సాయంకాలపు రొట్టెను మీరే విరిచి వడ్డించారు. అక్కడ ఇద్దరు కన్నులు తెరిపించారు. ఆ యొక్క టెంట్ విజన్లోనికి మీరు తీసుకొని వెళ్ళారు. ఆ గుడారపు దర్శనంలోనికి మీరు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఇద్దరు కన్నులు తెరిపించారు మా ప్రభువా. ఈరోజు జరిగినటువంటి ఈ 2 కూడికల ద్వారా ఇవి వృధాగా పోవటానికి వీల్లేదయ్యా. ఈ 2 కూటాల ద్వారా మా ప్రభువా, ఆ గదిలో జరిగించినట్లుగా మా ప్రభువా, ఈ చిన్న పరిచర్యలో మా ప్రభువా, ఇద్దరు కనులు తెరవటానికి సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభువా. ఇంకా మా ముందు అనేకమైనటువంటి కూటాలు ఉన్నాయి. మీ దాసుల్ని ప్రభువా మీ శక్తితో, మీ బలముతో నింపండి. మీరు ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి బలహీనులు, అప్పుడే పరిపూర్ణమైనటువంటి బలమునిస్తానన్నావయ్యా. శక్తికి మించిన ప్రయాణం ఉన్నావు ప్రభువా. ఈ శక్తికి మించినటువంటి ప్రయాణంలో ప్రభువా, నీ ముందర నడుచువాడు యెహోవాయే అన్నావు ప్రభువా. మీరే బలిష్ఠుడైనటువంటి దూతగా ఉండి ఇప్పటి వరకు జరిగించిన కూటములు ఏ రీతిగా జరిగించారో ముగింపు వరకు కూడా మా ప్రభువా ఇదే బలమైనటువంటి అభిషేకంతో నడిపించమని, ఈ మాటలు వృధాగా పోకుండా ప్రభువా, మంచి నేలను పడిన విత్తనము 100 ఫలించినటువంటి రీతిగా ప్రతి ఒక్కరిలో ఆ గొర్రెపిల్ల జీవగ్రంథములో ఆ పేర్లు వ్రాయబడినటువంటి ప్రతి ఒక్కరిలో, ఆ ముందు నిర్ణయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరే ఆకర్షించి వారిలో 100 ఫలింప చేయమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తున మీ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదములు ఇందులో కూడా ప్రత్యక్షత గమనించండి. ఇప్పటి వరకు ఈ ముగింపు ఆశీర్వాదములలో మీ సంఘ శాఖల్లో ఉన్నప్పుడు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీకు తోడుగా ఉండునుగా. కానీ ఇప్పటి వరకు మీరు విని ఉన్నారు. కానీ ఎప్పుడైతే బలిష్ఠుడైన దూత రంగం మీదకి దిగి వచ్చి ఉన్నాడో తర్జుమా మారింది. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత రంగం మీదకి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆమేను వాడుగా, నమ్మకమైన సత్యసాక్షిగా, దేవుని సృష్టికి ఆధీనైన వాడుగా. ఈ దినమున ఆ నమ్మదగిన దేవుడే మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపుతూ ఉన్నాడు. ఎలా? ఆమేన్ అనువాడి ప్రేమ, నమ్మకమైన సత్యసాక్షి యొక్క కృప, ఈ నూతన సృష్టికి ఆధీనైన వాడి అన్యోన్య సహవాసం, అనగా ఆ తలరాయి యొక్క దైవికమైన ప్రేమ, క్రీస్తు శరీరములో పాలిభాగస్తులైనటువంటి మనందరికీ సార్వత్రికంగా ఈ గడియ వర్తమానం ద్వారా సిద్ధపరుచున్నటువంటి ఆయన పెండ్లి కుమార్తెకును వారు మనము ఏకమై ఈ దినములలో ఒక దినమున అవతల గట్టుకు వెళ్ళే పర్యంతము ఆ దైవికమైన ప్రేమ, ఆ తలరాయి మనల్ని కూడా అవతల గట్టుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు తీసుకున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మీ అందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి. సేవకులు చర్చిలో, మందిరంలో వాళ్ళు భోజనం చేస్తారు. విశ్వాసులందరూ కూడా ఆ చర్చి బయట ఉన్న టెంట్లో ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాబట్టి సమయం ఎక్కువైంది. కాబట్టి క్షేమంగా దేవుడు మీకు ప్రయాణాలను ఇచ్చి మరలా మీ స్థలాలకు దేవుడు మిమ్మల్ని చేర్చును గాక. మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరూ ఎంతో ప్రయాసపడి మా కోసం వచ్చారు. మా